చిన్న ప్రార్థన చేసుకుందామండి, పాటలకు వెళదాం. మహాపరిశుద్ధుడా, పరలోకముందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైనటువంటి నామమునకు వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పిల్లలుగా మమ్మల్ని ప్రేమించారు, మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నారు, మీ కృపను బట్టి భద్రం చేశారు. నీ మాటలు వినుటకు ఎగిరిపడుతుండగా తండ్రి, ఇదిగో నీ పనిలోనికి తండ్రి ప్రభా, నీ పిల్లలు సహకరిస్తూ బలపడుతూ పనిచేస్తూ కష్టపడుతున్నటువంటి నీ పిల్లలకు ఆదరణకరమైనటువంటి మాటలు దయచేయండి, ధైర్యాన్ని నింపేటువంటి మాటలు దయచేయమని బ్రతులాడుతూ మీ కృపాస్తాన్ని తోడించి దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ భూమి మీద మనం బ్రతుకునిచ్చినటువంటి దేవునికి సంతోషాన్ని ఇచ్చేటువంటి పిల్లలుగా ఈ భూమి మీద బ్రతకాలంటండి. బైబిల్లో ఏ గ్రంథాన్ని చదువుతున్నా, ఏ ప్రవక్త మాట్లాడుతున్నా, ఏ భక్తుడు తన జీవితాన్ని చూపిస్తున్నా చెప్తున్నటువంటి సూక్తి ఏంటంటే, ఈ భూమి మీద బ్రతికిచ్చినటువంటి దేవునికి అనుకూలంగా బ్రతికి పరమందున్నటువంటి దేవుని సంతోషపరిచేటువంటి వారిగా ఈ భూమి మీద జీవించాలంటండి. ఇక భూమి మీద మనుషుల్ని చేసిన తర్వాత దేవుడు కూడా అదే కోరుకున్నాడండి. ఎలా ఉండాలని కోరుకున్నాడు? పిల్లల్ని కంటాం, పిల్లల కన్నా పిల్లల వల్ల మనకు బాధ కలగాలనుకోం. ఏం కలగాలని కోరుతామండి? సంతోషం కలగాలి. ఒంటరిగా ఉన్నాను, పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకుంటే నాకు భార్య దొరుకుతుంది, మా ఇద్దరి కలయికలో ఎవరు కలుగుతారంటే మాకు పిల్లలు కలుగుతారు. ఆ పిల్లల యొక్క ఆనందాన్ని, వాళ్ళ చిందులను, ఆ నవ్వులను, వాటిని చూసి ఏమవచ్చు? మేము సంతోషంగా ఉండాలి. అంటే పిల్లలు కావాలని కోరుకోవడంలో మనుషులకు ఉన్న ఆలోచన ఏంటంటే సంతోషపడాలి. అలాగే ఈ భూమి మీద పిల్లల్ని కలిగించినటువంటి దేవుడు కూడా కోరుకుంది ఏంటంటే సంతోషాన్ని కోరుకున్నాడండి. అంటే సంతోషించాలని నీకు చెప్తున్న దేవుడు తను సంతోషపడ్డంటారా అండి? తనను బట్టి తన ప్రజలు సంతోషించాలి. వారికి ఇచ్చినటువంటి ఆ పట్టణాన్ని బట్టి కావచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తులను బట్టి కావచ్చు, కుటుంబాలను బట్టి కావచ్చు, పిల్లల్ని బట్టి కావచ్చు, తన పిల్లలైనటువంటి వారు సంతోషించమని ఎందుకు చెప్తున్నాడంటే, మిమ్మల్ని బట్టి నేనేమవ్వాలంటే సంతోషపడాలి. మీకు ఇచ్చిన దాన్ని బట్టి మీరు సంతోషపడుతున్నారు, మీరు నాకు చేసేదాన్ని బట్టి నేను కూడా ఏమవ్వాలంటే సంతోషపడాలి. దేవుడు అది కోరుకుంటున్నాడండి. కానీ మరి దేవుడు సంతోషపడే విధంగా మనుషులు బ్రతుకుతున్నారా? ఎందుకంటే భూమి మీద మనుషులను ప్రవేశపెట్టినది మొదలుకొని ప్రారంభపు కాలానికి వెళ్ళిపోతే దేవుడు నరులను చేసినందుకు బాధపడ్డాడంటండి. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట చూస్తే, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఏంటి గొప్పది ఏంటంటండి? అంతా మంచిది. దేవుడు తను చేసినది యావత్తు చూసినప్పుడు ఎలా ఉందంటండి? చాలా బాగుందంటండి. కానీ ఎప్పుడైతే నరులు ఈ భూమి మీదకి వచ్చారో, వాళ్ళ జీవనాన్ని కొనసాగించడం ప్రారంభించినటువంటి చాలా కొద్ది దినాల్లో ఎలా మారిపోయారంటే చెడుతనంలో గొప్పవాళ్ళుగా మారిపోయారంటండి. స్కాలర్స్ అయిపోయారన్నమాట అండి. ఇప్పుడు అంటే వాళ్ళకి తగ్గింపు అనేది లేదు, దేవుడు మాట వినే విధంగా పద్ధతి వాళ్ళకి లేదు, వాళ్ళు స్కాలర్స్ అయిపోయారంటండి వాళ్ళు. కనుక భూమి మీద నరుల చెడుతనము గొప్పదనిను, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం ఎలా ఉందంటే చెడ్డదంటండి. చూసారండి, చెడ్డదిగా మారిపోయింది. దేవుడు ప్రారంభించినటువంటి మనిషిని మొదలుకొని కొన్ని వందల సంవత్సరాల లోపే, తొలినాళ్లలోనే మనిషి ఎలా మారిపోయాడంటే దేవుణ్ణి బాధ పెట్టేవాడిగా మారిపోయాడు తప్ప దేవుణ్ణి సంతోషపరిచే విధంగా భూమి మీద మాత్రం కూడా బ్రతకలేకపోతున్నాడు ఏంటంటే. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధతతో భూమి మీద బ్రతికితే దేవుడు ఏమనుకున్నాడంటే వారిని చూసి సంతోషపడాలనుకున్నాడు ఏంటంటే. ఈ పిల్లలు చక్కగా చదువుకుంటూ, ఏమండి, చక్కగా మంచి మార్కులు తెచ్చుకుంటూ, ఈ మాట వింటూ గౌరవంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషం. మీరే వారి కోసం కష్టపడి మీ కష్టాన్ని ఇస్తారు. దేని కొరకంటే వాళ్ళు మిమ్మల్ని సంతోషపరిచేవారుగా ఉన్నారు కాబట్టి, అంతేనా? కానీ మీ మాట వినకుండా, సరిగ్గా చదువుకోకుండా, బూతులాడుతూ, గొడవలు పెట్టుకుంటూ, ఏమంటే అల్లరి చిల్లరగా తిరుగుతున్నారు అనుకోండి, మీరు ఎలా ఉంటారు చెప్పండి? ఒక తల్లిగా తండ్రికి ఏమనుకుంటారు చెప్పండి? నీ సంతోషం ఉంటుందా? ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, నీకు మంచి ఉద్యోగం ఉండొచ్చు, నీ గౌరవం ఉండొచ్చు సమాజంలో, కానీ నీ పిల్లలు బాగోకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే నీ హృదయం అంతా వికారంగా ఉంటుంది, బాధ కలుగుతుంటుంది, హృదయంలో బాధ కలుగుతుంటుంది. ఏంటిది? ఇంటికి వచ్చేసరికి పిల్లల్ని చూసేసరికి తాగుబోతులుగా,
ఏమంటే ఇంటికి వచ్చేసరికి పిల్లల్ని చూసేసరికి వాళ్ళు చేసేటువంటి పనుల వలన, మాటల వలన నీకు బాధ కలుగుతుంది అనుకోండి, ఎందుకు అన్నాను వీళ్ళని. అలాగే భూమి మీద నరులను ప్రారంభించిన తర్వాత దేవుడు వారిని చూసినప్పుడు సంతోషం కలగట్లేదంటే ఏం కలుగుతుంది తెలుసండి? హృదయంలో బాధ కలుగుతున్నట్టండి, సంతాపం. ఒక మనిషి చచ్చిపోతే ఎంత దుఃఖపడతారో మనుషుల ప్రవర్తన చూసినప్పుడు దేవునికి కూడా అదే దుఃఖం కలుగుతున్నట్టండి. గుర్తించండి. ఇప్పుడు అర్థం అవ్వాలి మీకంటే. సంతాపం అంటే ఏంటండి? అయ్యో నేడుస్తారండి, రోదన చేస్తుంటారు. మనుషుల ప్రవర్తన బట్టి దేవుడు కూడా రోదన చేస్తాడంటండి. ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారు? నా పోలిక, నా స్వరూపం వాళ్ళకి ఇచ్చి, నా ఆత్మను పంచి వాళ్ళకి ఇస్తే ఈ భూమి మీదకి పంపించిన తర్వాత వాళ్ళ ఇష్టమని బతుకుతారేంటి? అవును కదండి. ఒక కైనీ ప్యాకెట్ చూడండి ఎలా ఉంటుంది చెప్పండి. కైనీ ప్యాకెట్ అది చూడడానికే వికారంగా ఉంటుంది. ఎందుకంటే దాని మీద బొమ్మలు ఎలా ఉంటాయండి? భయంకరమైన బొమ్మలు వేస్తారు దాని మీద. మొత్తం ఇలా పెదాల నిండా కుళ్ళిపోయినటువంటి బొమ్మలు వేస్తారు దాని మీద అంటే. కానీ అది కొనుక్కుని కూడా వేసుకుంటాడు అనుకోండి ఇంట్లో కొడుకు, తండ్రి ఏమంటాడు చెప్పండి? హ్యాపీ ఫీల్ అవుతాడండి. ఏమన్నా హ్యాపీ ఫీల్ అవుతాడా? అలాంటి విషయాన్ని కొనుక్కుని వేసుకున్నటువంటి కొడుకుని చూసినప్పుడు ఏ తండ్రి కూడా ఆనందంగా ఉండలేడు. తాగుతున్నటువంటి మందు ఏమవుతుంది? లోపలికి వెళ్ళండి, వాడి యొక్క అంతరేంద్రియాలను పాడు చేస్తుంటుందండి. వాడి మాట బాగోదు, వాడి ప్రవర్తన బాగోదు, వాడి ఆరోగ్యం బాగోనప్పుడు తండ్రి అలాంటి కొడుకుని కన్నందుకు బాధపడిపోతుంటాడు. ఎందుకండి? దేవుడికి కూడా అంతేనండి. పరలోకంలో ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడండి ఆయన? పరలోకంలో ఉన్నాడు. ఏం తక్కువ ఆయనకి? శక్తిలో తక్కువ, జ్ఞానంలో తక్కువ, బలహీనత ఏమైనా ఉందంటే ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. కానీ ఈ భూమి మీద తన పిల్లల బ్రతుకు చూసినప్పుడు దేవుడు అనుకుంటున్నాడు ఏంటంటే, రోదన చేస్తున్నాడు ఏంటంటే, ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారని. ఎప్పుడైనా సరే అండి, హృదయానికి ఏముండాలి తెలుసా అండి? సంతోషం ఉండాలండి. ఆ సంతోషము నీ కుటుంబీకుల వలన కానీ లేకపోతే బయట వాళ్ళ వల్ల కానీ అది పాడవుతున్నప్పుడు నువ్వు సరిగ్గా ఉండలేవు. నీకు అన్నీ ఉన్నా నువ్వు సరిగ్గా ఉండలేవు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, చూద్దాం మాట. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ మాట చూద్దాం సరే అండి. సామెతలు 13:12 చూద్దాం సరే అండి. రాయబడిన మాట చూస్తే, కోరిక సఫలము కాకుండా చేత ఏమవుతుందంటే హృదయము హృదయంలో నొచ్చుకున్నాడు. దేవుడు ఎందుకు నొచ్చుకున్నాడు హృదయంలో అంటే, తన కోరిక ఏమవ్వలేదు, భూమి మీద అవ్వలేదండి. ఎందుకంటే తనలా ఉండాలనుకున్నాడండి. పరలోకంలో కుమారుడైన క్రీస్తుని చూశాడు. ఆయన ఎలాగైతే తన విధేయత కలిగి ఉన్నాడో, తండ్రిని ఎలాగైతే గణపరచడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడో, అలాంటి పిల్లలు కావాలని ఆదామోవను కలిగించాడు. వారి గర్భవాసాన్ని నుంచి నరులను కలిగించాడండి. ఇచ్చాడు దేవుడు పిల్లల్ని. కానీ పుడుతున్నటువంటి పిల్లలు కానీ తరాల్లో జీవిస్తున్నటువంటి మనుషుల వలన దేవుని కోరిక ఏమవట్లేదంటే, ఏంటి దేవుని కోరిక ఏంటి చెప్పండి? దేవుని కోరిక నెరవేరట్లేదు, బాధపడుతున్నాడు. ఏంటి ఆ కోరిక? అది ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడుతుంటుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు కలిసి ఉంటాయి చూడండి ఒకసారి పిల్లలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 కలిసి ఉంటాయి చూడండి. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి తన కృపామహిమకు ఏం కలగాలంటే కీర్తి కలగాలి. తన కృపామహిమకు ఇసా మీకంటే తన కృప ఏదైతే ఉందో, అర్హులు కాని వారిని అర్హులుగా చేసినటువంటి ప్రేమ. మనుషులు దేవుడు ప్రేమించాడు కదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి నీకు ఆహారాన్ని ఇస్తున్నాడు, ప్రేమించాడు కాబట్టి నీళ్ళు ఇస్తున్నాడు, ప్రేమించాడు కాబట్టి ఉదయకాలము సాయంత్రము రాత్రిని కలుగుతున్నాయి నీకు. ప్రేమ లేకుండా జరుగుతున్నాయి ఇవన్నీ అండి. ప్రేమించాడు, అర్హులు కాని వారిని ప్రేమించాడు. అర్హులు కానటువంటి వారు, ప్రేమించబడినటువంటి వాళ్ళు తనకి ఏం కలిగించాలనుకుంటే కీర్తిని కలిగించాలనుకున్నాడు అండి. ఇది కోరిక దేవునికి, అనాది కాలపు సంకల్పం. జగత్తు పునాది వేయబడకమునిపే ఇది దేవుని చిత్తమే ఉన్నట్టండి. ఆ ఆశతోనే భూమి మీద నరులను ఏం చేశాడు ఆయన? కలిగించాడు. జాగ్రత్తగా వినాలి, మంచి పాఠం అండి ఇది. జాగ్రత్తగా వింటే అద్భుతమైన సందేశం ఇది. మన మనసులు తెలవబడతాయి. దేవుడు ఇంత ఆలోచన కలిగి ఈ భూమి మీద మనుషులను కలిగించాడంటే, అవును ఏమన్నా మనుషులను కలిగించినటువంటి దేవుడు అంటున్నాడు, నా కృపామహిమకు ఏం కలిగించాలి? వీళ్ళంతా కూడా కీర్తి కలిగించాలి అని కీర్తించే వాళ్ళగా ఉండాలి ఈ భూమి మీద. నాకు పేరు తెచ్చేవాళ్ళగా ఉండాలి భూమి మీద. క్రైస్తవులను కూడా అదే కోరుకుంటాడండి దేవుడు. మన ఎడల కూడా దేవుని కృప ఏంటంటే, అర్హులు కానటువంటి పాపాత్ములైనటువంటి మనల్ని ఏం చేశాడు? చీకట్లో నుండి వెలుగులోనికి పిలిచాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి. వచ్చేటువంటి మన ద్వారా ఏమనుకుంటాడంటే, ఆయన ప్రేమను పొందుకున్న నీవు నీ నడవడిక ద్వారా దేవుడికి ఏం కలగాలంటే, అలాంటి వాడిని మార్చుకున్నాడు దేవుడు అండి. అలాంటి నా బ్రతుకును మార్చాడు దేవుడు అని చెప్పేసి కృతజ్ఞత కలిగి బ్రతికేటువంటి బ్రతుకు నీలో చూడాలనుకుంటాడు ఏంటంటే, ఇది మనుషుల ఎడల దేవుడుకున్నటువంటి ఆలోచన, ప్రణాళిక ప్రారంభం నుంచి కూడా అండి.
ఈ కోరికతో దేవుడు ఏం చేశాడంటే, ఈ నరులను నన్ను కీర్తించేవాళ్ళుగా, నాకు పేరు తెచ్చేవాళ్ళుగా, నా రూపాన్ని నా స్వరూపాన్ని ధరించుకున్న వీళ్ళు నన్ను పోలినటువంటి వారిగా ప్రవర్తిస్తారని దేవుడు భూమి మీద జీవితాన్ని ఇస్తే, ఆయన కోరిక ఏమవట్లేదంటండి, సఫలం కావట్లేదంటండి. అందునే హృదయంలో బాధ ఆయనకి. సామెత గ్రంథంలో అంటాడు అదనే, కోరిక సిద్ధించకపోవడం వల్ల ఏం కలుగుతుందంటే హృదయంలో నొచ్చుకుంటాడంటండి. ఎవరు మనిషి అన్న మనం కూడా చూడండి, ఏదో ఆశిస్తాం, అటుకి వెళ్ళేసరికి దొరకలేదనుకోండి ఏమవుతాం? మనం కోరిన కోరిక మనకు దొరకకపోతే బాధపడతాం. మరి దేవుడు కూడా ఈ భూమి మీద నీ పట్ల నా పట్ల ఏం కలిగి ఉన్నాడు తెలుసా అండి? ఆయన కృపామహిమకు కీర్తి కలిగించే విధంగా బ్రతకాలని కోరుతున్నాడు. ఆయన ఆనందపడే విధంగా నీ భూమి మీద జీవించాలని కోరుతున్నాడు. ఏంటండి, ఎవరిని చూపించండి ఈ భూమి మీద? ఎవరిని అడిగిన ఏమంటారు తెలుసా అండి? నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం. ప్రతి వాడు చెప్పే మాట ఇదేనండి. ఏమంటే నీ జీవితం నీ ఇష్టం అనడానికి నువ్వు తెచ్చుకున్న జీవితం ఇది? నీకు ఇచ్చాడు ఒక ఆయన జీవితం. నువ్వు తెచ్చుకున్న దేహమా నీ ఇష్టానుసారంగా పాడు చేసుకోవడం కంటే, అది నువ్వు తెచ్చుకున్న దేహం కాదు. తల్లి గర్భంలో దేవుడు తన స్వహస్తాలతో రూపించినటువంటి దేహం అది. ఇక ఆల్మోస్ట్ నువ్వు జీవించేటువంటి జీవితకాలంలో నువ్వు పొందుకున్న ప్రతిదీ ఇచ్చినవాడు దేవుడే. ఇప్పుడు ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి? నువ్వైతే ఆయనకే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరిష్ట ప్రకారం జీవించాలి? అయితే నువ్వు ఆయన ఇష్ట ప్రకారం జీవించాలి. కానీ మనిషి ఏంటండి ఎలా అంటున్నాడు ఇప్పుడు? నా ఇష్టం అండి, నా ఇష్టం నెరవేర్చుకుంటానండి. ఆయన ఇష్టం నెరవేర్చి ఆయన ఆనందపరచడం ఏంటి? నా ఇష్టాన్ని నెరవేర్చుకుని నేనేం చేస్తాను? నేనే ఆనందపడతాను. ఈరోజు మనిషి దేవుని పట్ల తిరుగుబాటు ఏంటంటే, ఆది నుంచి కూడా నాయన వ్యభిచారం చేయొద్దు నాన్న అన్నాడండి. వీళ్ళు ఏం చేస్తారు సార్? వ్యభిచారం చేయకుండా ఉంటే నువ్వు ఆనందపడతావు, వ్యభిచారం చేస్తే ఎవరు ఆనందపడతారు? మేము ఆనందపడతాం. ఇప్పుడు ఎవరి ఇష్టం నెరవేరితే బాగుంటుంది చెప్పండి? ఇప్పుడు మా ఇష్టం నెరవేర్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మేము ఆనందపడాలి కదా. ప్రతి విషయంలో కూడానండి దేవుడితో కంపారిజన్, దేవునితో పోటీ పడుతూ దేవుణ్ణి పక్కకు నెట్టి వీళ్ళ సంతోషానికి ఏం చేస్తారంటే పెద్దపీట వేస్తారండి. పెద్దపీట. అది పండగలో చూడండి, క్రైస్తవ పండగల్లోనే వెళ్ళండి మీరు. ఎవరు ఆనందానికి చోటు ఎక్కువ? ఎవరు ఆనందానికి అండి? మన ఆనందానికి చోటు ఎక్కువ. మన ఆనందానికి పీట వేస్తాం. అక్కడ పాటల, డ్యాన్సుల, ఆటల, తిండా, తాగుడా, ఎవరికి పెద్ద పీట వేస్తామండి? మన ఇష్టానికి పెద్ద పెట్టేస్తాం. దేవుని ఇష్టం ఏంటి చెప్పండి? మనకు అనవసరం అండి. ఏంటంటే దేవుడి ఇష్టం మాకు అనవసరం. మా ఇష్టంలో ఏం చేయాలి దేవుడు అంట? ప్రార్థనలు అవే కదండి ఈరోజు చేసే ప్రార్థనలు. ప్రార్థన నోరు తెరిచావంటే, కళ్ళు మూసుకున్నావంటే, మోకాళ్ళు వేసావంటే నువ్వు చేసే ప్రార్థన ఏంటి? అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అంతా నీ ఇష్టమే. ఇప్పుడు దేవుడిని ఇష్టాన్ని నెరవేర్చాలంతే. ఎప్పుడైనా బైబిల్ తెరిచి దేవా నీ ఇష్టం ఏంటి, నువ్వేం కోరుకుంటున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, నా పట్ల నీ ఉద్దేశం ఏంటని ఎప్పుడైనా అంటారా? ఏదో కొంతమంది దేవుని పట్ల ప్రేమ కలిగి దేవుని అడుగుతుంటారు, దేవ ఇది చేయాలనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా, ఇలా చేస్తే నీకు ఇష్టమా అని అడుగుతుంటారండి దైవజనుల దగ్గరికి వచ్చి కూడా కొంతమంది అండి. కానీ చాలామంది ఏం చేయాలంటే అసలు అడగరు, రారు, వాళ్ళకి అనవసరం. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, అసలు దేవుని చిత్తం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. కానీ దేవుని చిత్తం అంటే ఏంటో ఖచ్చితంగా మనందరికీ ఏమి ఉండాలంటే తెలిసినటువంటి వాళ్ళగా ఈ భూమి మీద ఏమాలంటే బ్రతకవలసినటువంటి వాళ్ళే ఉన్నామండి. చూద్దాం అన్నమాట. లోకాసు వార్తలో రాయబడినటువంటి మాట చూస్తే 17వ అధ్యాయము, లోకాసు వార్త 17వ అధ్యాయము 26 వచ్చిన చూడండి ఒకసారి. ఒక సందర్భాన్ని చూడగలిగితే కనుక 17:26 చూస్తే, నోవాహు దినములలో జరిగినట్లు ఏమంటే మనిషి కుమారుడి దినముల్లో కూడా ఏమవుతుందంటే అలాగే జరుగుతుంది. నోవాహు వాడలోనికి వెళ్ళినది మొదలుకొని జనులు ఏం చేస్తున్నారంటే తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు. ఏమంటే సంతోషం కదండి, ఇవన్నీ సంతోషమేనా? తినడం సంతోషం అంతేనా? త్రాగడం సంతోషం. పెళ్ళి ఎలా ఉంటుంది చెప్పండి? పెళ్ళి అంటే ఇంకా సంతోషం. పెళ్ళి అంటే ఆనందం. ఎవరికి ఆనందంగా చెప్పండి? 60 ఏళ్ళు ముసడు కూడా పెళ్లి చేసుకుంటామంటే ఏమంటాడు చెప్పండి? వద్దంటాడా? లేచి కూర్చుంటాడండి. ఈ మధ్య అంతా బాగానే ఉంటుంది నాకు, ఎంత ముందు రోజుల్లో లేదు, బలహీనత ఏం లేదు, ఇప్పుడు అంతా చక్కగా తిరుగుతున్నానని చక్కగా తింటున్నాను అంటాడండి ఇప్పుడు అండి. ఎందుకురా అంటే పెళ్లి కోసం. ప్రతివాడికి కావాల్సిన ఏంటంటే ఆనందం. వాడు ఆనందం కోసం తింటాడు, వాడు ఆనందం కోసం తాగుతాడు, వాడు ఆనందం కోసం ఇల్లు కట్టించుకుంటాడు, వాడు ఆనందం కోసం ఏం చేస్తాడండి? పెళ్లి చేస్తాడు, పెళ్ళికి ఇస్తాడు కావాలండి. ఇది ఎప్పుడు నుంచి జరుగుతుంది చెప్పండి? నోవాహు కాలం నుంచి అది జరిగిందంటండి. టెక్నాలజీ చూడండి, ఏమైనా మారిందంటారా? ఎప్పుడైనా ఏదో మారిపోయాం, ఏదో నాగరికతలో ఉన్నా కూడా ఏమీ లేదండి. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అది జరుగుతుంది. విచిత్రం ఏంటంటే మనం ఏదో గొప్ప సాధించాం, ఏం సాధించలేదు. మనిషి ఏంది కనిపెట్టినా దేనికోసం ఆలోచిస్తారు చెప్పండి? తన సుఖం కోసం ఆలోచిస్తాడండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తాడని ఆ కాలంలో ప్రకటించబడిన ఏ ఒక్కరికి అనవసరం అండి. ఎవరి సుఖం అవసరం?
ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, మా అవసరం మా సుఖం ఇష్టం అన్నాడండి. ఈ రోజుల్లో కూడా సమస్త లోకానికి ప్రకటించబడుతుంది అనేక మంది దైవజనుల ద్వారా. ఏమని? ఆయన రాబోతున్నాడు, మీరు సిద్ధపడండి అని. సిద్ధపడ్డాలు ఏమీ లేవు. ఏం చేయాలి? మా ఆనందం కోసం ఏం చేస్తాం? తింటాం, తాగుతాం, తందనాలు ఆడతాం, పెండ్లికి ఇవ్వబడతాం, పెండ్లికి తీసుకుంటూ ఉంటాం కావాలితే. ఆనాటి కాలంలో జరిగిందే ఈనాటి కాలంలో కూడా ఏమవుతుందంటే జరుగుతూ ఉందంటండి. ఇలా మనుషులు ఈ భూమి మీద ఇలా బ్రతుకుతున్నప్పుడు, ఆయన కోరిక సఫలం కానప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో మీకు అర్థమైపోవాలి. పరలోకంలో ఉంటాడండి. ఎలా ఉన్నాడండి ఆయన ఇప్పుడు? ఆనందంగా ఉన్నాడండి. పరలోకంలో ఆనందంగా దేవుడు ఉండడం కూడా మీ పొరపాటుది. దేవుడు ఎలా ఉన్నాడో తెలుసండి? పేతురు గారు రాశాడు చూడండి చక్కగానండి. దేవుడు పరలోకంలో ఇప్పుడు ఎలా ఉన్నాడో ప్రవక్తలు కూడా రాశారండి. ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడని రాశారు కొన్ని సందర్భాల్లో. ఇక్కడికి వచ్చేసరికి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం రాయబడినమాట ఏంటంటే, ఆయన చింత ఎవరి గురించి అంటండి? ఎందుకు చెప్పండి చింత? మీ ఆనందాల కోసం మీరు బ్రతుకుతున్నారు కనుక, అంతే కదా. ఆయన ఆనందం కోసం మిమ్మల్ని కలగజేస్తే మీ ఆనందం కోసం మీరు బతుకుతుంటూ ఆయన ఆనందానికి గాడి కొడుతున్నారు కనుక దేవుడు అవుతున్నాడంటే చింత కలిగి ఉన్నాడంటే. ఎప్పటి నుంచి ఉంది చింత చెప్పండి? ఎప్పటి నుంచి ఉంది చెప్పగలరా? ఇందాక వచనం చూపించాను కదా మీకు. ఎప్పటి నుంచి ఉంచాడండి? ఆది కాండం 6వ అధ్యాయంలో రాయబడింది 5వ వచనం లేవని, యెహోవా హృదయంలో ఏమేంటండి నొచ్చుకున్నాడు. చింత ప్రారంభమైంది అప్పుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనుషుల జీవితాలను చూస్తున్న దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని బట్టి నాకు కలిగేది ఆనందం ఏమీ లేదు. ఎవరిని ఏం కలుగుతుంది? నాకు చింత కలుగుతుంది అంతే. ఈరోజు మనిషిని చూస్తుంటే కూడా దేవుడికి అదే చింత అండి. ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయండి, ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయండి, ఎంతమంది ఈ మద్యపానానికి కానీ లేకపోతే మందు వ్యసనాలకు కానీ మత్తుకు అలవాటు పడిపోయి చిత్తుగా మారిపోతున్నాయి వాళ్ళ జీవితాలు. కానీ వ్యభిచారులుగా మారిపోయే వాళ్ళు ఆడవాళ్ళు ఉంటే వ్యభిచారులుగా మారిపోయేటువంటి మగాళ్ళు ఉన్నారండి ఈరోజు అండి. సమాజంలో ఎవరి జీవితాన్ని చూసినా కుక్కల చింపిన ఇతరులా ఉన్నాయి వీళ్ళందరి జీవితాలు అండి. ఇలాంటి జీవితాలు తమ కుమారుల జీవితాలు చూసినప్పుడు దేవుడు పరలోకంలో ఎలా ఉంటాడు చెప్పండి? అస్సలు ఆయన బాగోలేదండి, పరిస్థితి బాగోలేదండి అది. పరలోకంలో ఆయన చాలా బాధపడిపోతున్నాడు. ఏంటిది ఎలా ఉన్నారు వీళ్ళంతా కూడా? ఆలోచించాలండి. ఎప్పుడైనా సరే దేవుడు ఎలా ఉన్నాడు, అసలు పరలోకం ఏంటి? ఏమండి, నేను చనిపోతే ఎలా వెళ్ళిపోతాను? అక్కడ అబ్రహాం గారు ఉంటారంట కదా, ఇస్సాక్ గారు ఉంటారు కదా, యాకోబు గారు ఉంటారు కదా, వాళ్ళతో ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి? ఏంటి ఎప్పుడు ఈ ధ్యానం ఉండాలండి మనిషికి. అక్కడికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఒక మంచి ఆహారం చూసినారనుకోండి, అక్కడ ఎలాంటి ఆహారం ఉంటుంది? ఒక మంచి రంగులు చూసారనుకోండి, పరలోకంలో ఎలా ఉంటుంది? విలువైనటువంటి ఒక సామాగ్రి చూసినప్పుడు పరలోకంలో ఇవన్నీ కాళ్ళ దగ్గర ఉంటాయంట కదా అని ఇమేజినేషన్ చేసుకోవాలండి. తెలుసా మీకండి? ఎప్పుడు కూడా ఏమవ్వాలంటే ఇమేజినేషన్ చేసుకోవాలంటే, డైరెక్టర్ తేజ అనేటువంటి వాడు తెలుసా మీకండి? తేజ వాడు సెల్ ఫోన్ చూడటండి ఎక్కువ అండి, టీవీ చూడటండి, సినిమాలు చూడటండి, అసలు ఏమేనండి వాళ్ళ పిల్లలు కూడా ఏమీ చూపించడండి. అన్నీ కూడా ఎందుకండి అని అడిగితే వాడు అంటున్నాడండి, ఎక్కువ పుస్తకాలు చదవాలండి. పుస్తకాలు చదివి ఇమేజినేషన్ చేసుకోవాలంటే మొత్తం అన్నీ కూడా అండి. పుస్తకాల్లో రాయబడినటువంటి ఆ సందర్భాల్ని చూడడం కాదు, ఇమేజినేషన్ చేసుకో. ఎలా ఉంటుందో నీకు నువ్వేం చేసుకోవాలి? ఆలోచించుకోవాలి. బాగుంది కదండి ఈ ఆలోచన. మరి బైబిల్ చదువుతున్నప్పుడు కూడా నువ్వేం చేయాలి? ఇమేజినేషన్ చేసుకుంటూ ఉండాలి. అబ్రహాం గారంట బయలుదేరాడంట, మన కళ్ళ ముందు ఆ కదులుతుండాలి ఆ బొమ్మలన్నీ కూడా సినిమా లైఫ్లో అనమాట అండి. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా అండి? నువ్వు సెల్ ఫోన్ కంటే ఇది ఎక్కువ చూస్తావు నువ్వు, అవునా? సినిమాల కంటే ఎక్కువ ఏం చూస్తావు? ఇదే చూడగలుగుతావు. కానీ మనం ఈ లాజిక్ని మిస్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఎవడో ఇమేజినేషన్ చేసిందని ఏం చేస్తున్నావు అంటే నువ్వు చూస్తూ ఆనందపడిపోతూ జీవితాన్ని ఏం చేస్తున్నావు అంటే ముందుకి కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నావు. తప్పుదారి వెళ్ళిపోతున్నాం కదా మనంతా కూడానండి. ఈ భూమి మీద మనుషులంతా కూడా తమ ఇష్టమని బతుకుతూ దేవునికి చింత మిగిల్చారంటండి. పరలోకంలో దేవుడు కంటతడి పెట్టుకుంటూ ఉన్నాడండి. ఎవరి కోసం అంటే ఈ భూమి మీద మనుషులు చూస్తున్నప్పుడు అండి. కానీ యావత్తు ప్రపంచంలో కలిగినటువంటి కాలం అంతట్లో కూడా ఒకే ఒక్కరిని బట్టి దేవుడు ఆనందించాడు ఏంటంటే తెలుసా మీకండి? మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ మాట చూడండి ఒకసారి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనే నా ప్రియకుమారుడు అని యేసుక్రీస్తు అని చూస్తున్నాడు. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంటండి? పరలోకం నుంచి వచ్చిందండి, పైనుంచి వచ్చింది. ఏమని చెప్తున్నాడు దేవుడు అండి? ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన్ని బట్టి, ఈయన జీవితాన్ని బట్టి నేను ఏమవుతున్నానంటే చాలా సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. అంటే ఏదైతే కోరిక కలిగి ఈ భూమి మీద నరులను దేవుడు కలిగించాడో ఆ కోరికలు నెరవేర్చడానికి భూమి మీదకి కొన్ని వేల సంవత్సరాలు గతించిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు కనబడ్డాడండి.
తర్వాత మళ్ళీ ఏళ్ళ సంవత్సరాలు గడిచిపోయినాయండి. కానీ ఎవరో కూడా ఏమవట్లేదు భూమి మీద, కాని రావట్లేదు. ఏదో కొంతసేపు కనపడతారు, తర్వాత ఏమైపోతారు, మళ్ళీ పక్క వెళ్ళిపోతుంటారు. కానీ యేసుక్రీస్తు వారి జీవితంలో చూడండి, చిన్ననాటి మొదలుకొని ఏమండి ఆయన చనిపోయేంత వరకు కూడా దేవుణ్ణి సంతోషపెట్టడానికి మాత్రమే తన జీవితాన్ని ఏం చేశాడంటే ఇచ్చేసాడు, అంతేనండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూడండి పిల్లలు ఒకసారి. ఏమంటాడండి అక్కడ? యేసుక్రీస్తు అంటే చూడండి, అందరూ మనుషులు అందరూ లోకంలో ఏమంటారంటే నా ఇష్టం అంటున్నారు అందరూ, అంతేనా? చిన్నపిల్లవాడు మొదలుకొని పెద్దవాడు వరకు ఏమంటారంటే అండి నా ఇష్టం. నువ్వెవరు నాకు చెప్పడానికి అంటున్నారంటే అందరూ అంతే కదండి. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా నువ్వెవడు మాకు చెప్పడానికి, మా ఇష్టం నాకు తెలీదా అంటాడండి. కానీ యేసుక్రీస్తు అలా అనలేదండి. ఏమన్నా చేశాడండి? నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము, ఆయన ఇష్టము నెరవేర్చుటకే పరలోకం నుండి నేనేమయ్యానంటే దిగి వచ్చాను అని చెప్పాడండి. ఏంటండి దేవుని ఇష్టం ఏంటి? దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో కలిగించిన పిల్లలు తనకులాగా బ్రతకాలనేది దేవుని కోరిక, అవునా? మరి అలా ఎవరు ఉన్నారంటే ఎవ్వరు లేరు. యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన అంటున్నాడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తానన్నాడు. అంటే ఏంటి దేవుని చిత్తం అంటే దేవునిలా బ్రతకాలి. ఎలా బ్రతకగలుగుతారు వాళ్ళంతా కూడా? ఆయన గురించి తెలిస్తే బ్రతకగలుగుతారండి. తెలిపేవాళ్ళు ఎవరన్నా చెప్పండి. ఆనాటి కాలంలో ప్రభు వచ్చాడు అందుకేనండి, దేవుని గురించి తెలియచేయాలి. దేవుడు అంటే ఏంటో తెలియాలి, పరలోకం అంటే ఏంటో వాళ్ళకి అర్థం చేయాలని ప్రభు వచ్చాడు. ఆ పనిలో ఉన్నాడు. ఆ పనిలో ఉంటూ ఇది దేవుని చిత్తం అని చెప్పాడండి సమాజానికి. అండి మనకు అర్థం కావాలి ఇప్పుడు దేవుని చిత్తం ఏంటంటే, ఇప్పుడైతే నరులందరూ రక్షణ పొంది దేవుడు అనుగ్రహించేటువంటి పరలోకాన్ని పొందుకోవాలి అందరూనండి, అవునా? తమ ఇష్టాలని పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని ఇష్టపడే విధంగా మారాలంటే వాళ్ళకి ఏమవ్వాలి? దేవుని గురించి సువార్త వాళ్ళకి వెళ్ళాలంటే ఆ పని మీదే ప్రభు ఉన్నాడు. ఆ ప్రభు ఆ పనిలో ఉంటూ అంటున్నాడు, ఇగో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను ఇప్పుడు నేను అన్నాడండి. అంటే దేవుడి దగ్గరికి నరులు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అంటున్నప్పుడు? నశించిపోతున్న వారిని వెదికి రక్షించి క్రీస్తు దేవునికి ఒక రాజ్యముగాను చక్కగా చేరుస్తున్నాడు అందనేనండి. ఈ దేవుడు సంతోషపడుతున్నాడు పరలోకం చూస్తూ. నా ఇష్టము దగ్గరికి వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఆయన తీసుకొస్తున్నాడు. దాని కొరకు ఆయన ఊరకనే జరిగిపోలేదు ఈ కార్యం అని తెలుసా మీకండి? ఊరకనేమీ అయిపోలేదు. ఈ భూమి మీద ఉండగా యేసుక్రీస్తు వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం అంటండి కన్నీళ్లు కాచాడండి, వేదన పడ్డాడు, రోధించాడు, ప్రయాసపడ్డాడు. చూడండి అన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. ఎన్ని మాటలు ఉన్నాయండి చక్కగా. ఆయన శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపడ్డాడు. మార్గదర్శి కదండి ఆయన, అంతేనా? ఆయన ఎలా పడితే అలా ఉంటే ఎలా అయిపోతారు చెప్పండి మీరంతానండి. కానా విందులో ద్రాక్షారసం చేసి ఇచ్చాడంటండి. ఆ మాట పట్టుకుని తాగుబోతులు అందరూ ఎవరు తెలుసా అండి? యేసుక్రీస్తు వారు ద్రాక్షారసాన్ని ఇవ్వలేదా? అది తాగిన వాళ్ళందరూ మొత్తెక్కిపోలేదా? ఏంటి మొత్తెక్కిపోవడానికి ఇచ్చాడా? ఏమంటే కడుపు నిండా తినేసామనుకోండి ఏం కలుగుతాయి చెప్పండి నీకు? అదేంటండి మధ్యమాది ఏమన్నా ఏంటది? కడుపు నిండింది నీకంతే, అవునా? రుచిగలది నీ నోట్లో పడుతున్నప్పుడు పరిపూర్ణంగా దాన్ని ఆహ్వానిస్తావు, దాన్ని లోపలికి ఆస్వాదిస్తావు కూడా. అది ఏమవుతుందంటే నీకు మొత్తం కలిగిస్తుంది. అంత మాత్రాన ప్రభు మధ్య ఇచ్చాడా? బుద్ధిహీనులు వాడేటట్టు మాట అండి ఇది పైకి చెప్పాలంటే. ఏమంటే చేసినటువంటి ఒక మేలును కూడా ఎలా తీసుకున్నారు సమాజం? నెగిటివ్గా తీసుకునే ప్రపంచం అండి. మరి ఆయన సరిగ్గా బతకకపోతే ఏం చేద్దాం చెప్పడం అంతా కూడా అండి. అబ్బా ఇక మన గురించి పట్టుకోకలేదు మనల్ని. కానీ ప్రభు సమాజానికి మార్గదర్శి కనుక అనేకులను దేవుని చెంతకు చేర్చడం కొరకు ఏం చేసి రేసండి అండి? మహారోదన, కన్నీళ్ళు, వేదన, దేవుని యందు భయభక్తులు కలిగి బతికాడంటండి ఆయన. అలా ఆయన జీవించాడు కనుకనే ఈరోజు సమాజంలో మనం బైబిల్ పట్టుకుని ప్రార్థిస్తూ క్రైస్తవులుగా జీవించగలుగుతున్నాం అండి ఈరోజు అండి. మనం సరిగ్గా లేకపోతే రేపు పరిస్థితులు ఉంటాయి చెప్పండి. కాబట్టి మనం కూడా ఆయన కష్టాన్ని ఎరిగినటువంటి పిల్లలుగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళగా మారాలి. అంటే ఎలా బ్రతకాలి తెలుసండి? క్రీస్తుని పోలి జీవించాలి. అది గుర్తించండి మొదట అండి. ఆయన మన కొరకు నలిగిపోయాడు, మనం కూడా ఎవరి కోసం నలిగిపోవాలి? ఇప్పుడు క్రీస్తును పోలి తండ్రి కొరకు తన దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కోసం ఇవ్వాలంటే భూమి మీద యేసుక్రీస్తు వారి వలె నలిగిపోవాలండి. అపోస్తలుడైన పౌలు ఎంత గొప్పగా బతికాడో తెలుసా అండి? యేసుక్రీస్తు వారిని చూశాడు. ఆయన అన్నాడండి, ఆయన్ని పోలి నేను నడుచుకుంటాను కనుక నన్ను పోలి మీరు నడుచుకున్నాడు అంతే.
అంటే యేసుక్రీస్తు వారు ఎలాగైతే జీవించాడో ఆ జీవితాన్ని భూమి మీద ఏం చేశాడు పౌలు గారు జీవించగలిగాడండి. ఆ కష్టాలు కావచ్చు, వేదన కావచ్చు, అనేకులను దేవుని కొరకు సంపాదించడం కోసం కావచ్చు, వారు నలిగిపోయారండి మొత్తం అంతానండి. చూడండి, ఆ మాటలు చూడగలిగితే అపోస్తుల కార్యాలు రాయబడిన మాట చూడగలిగితే అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22 మాట చూడండి ఒకసారి. రాళ్లతో కొట్టి, ఏమండి, రాళ్లతో కొట్టి చనిపోయాడు అనుకుని ఊరి చివరికి ఇచ్చారంటండి. మళ్ళీ తిరిగి వచ్చాడు. అతను అంటున్నాడండి, ఈ మాట అన్నాడు సార్, శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ఏమవ్వాలంటే ప్రవేశించాలయ్యా. మీకు తెలుసా, ఈ భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చడం చాలా కష్టం అండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఎలా నలిగిపోయాడు చెప్పండి? సిలువ మీద ఏమయ్యాడు చెప్పండి? ఆయన సిలువ ఎక్కేలోగా తన కొరడా దెబ్బలు తిన్నాడు, పిడిగుద్దులు తిన్నాడు, అవమానపడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, తన్నబడ్డాడు, ఈడ్చబడ్డాడు అండి అందరి ముందండి. ఎందుకోసం చెప్పండి అంటే అనేకులను రక్షించడం కొరకు. ఎందుకంటే ఇంత బాధపడాలి, ఎందుకు రక్షించాలని అంటే అది దేవుని చిత్తం కాబట్టి. అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని పోలినటువంటి వాడిగా నువ్వు బ్రతకాలంటే ఇప్పుడు నీ జీవితంలో కూడా ఏముండాలి? ఇప్పుడు ఇవన్నీ ఉండాలండి. అవమానాలు ఉండాలి, వేదనలు ఉండాలి, కన్నీరు ఉండాలి, ఉపవాసాలతో జాగరణలతో పౌలు ఎలాగైతే జీవించని చెప్తున్నాడో అవన్నీ మన జీవితంలో ఉండాలండి. పైగా మనం కూడా పక్క వాళ్ళు చెప్తుండాలి, ఏమండి ఇదేటండి మీరు ఎలా ఉన్నారంటే, ఏమండి ఇంకా ఎన్నో శ్రమలు పడాలండి, ప్రాణం పెట్టేంతగా దేవుని కోసం కష్టపడాలండి, ఎన్నో సువార్తలు చేయాలండి, ఎన్నో మీటింగులు చేయాలండి. ఎందుకంటే అది దేవుని చిత్తమే ఉంది కదండి. వినుట వలన ఏమవుతుందంటండి? విశ్వాసం కలుగుతుంది. మరి వినిపించాలంటే ఏం జరగాలి? మేము నలిగిపోవాలి కదండి, అరవాలి కదండి, మాట్లాడాలి కదండి. పౌలుకి చేసిన కష్టం అంత కాదు ఇంత కదండి. అన్నాడండి, రాళ్ల దెబ్బలు తిన్న తర్వాత కూడా తిరిగి వచ్చి అన్నాడండి, అయ్యా మీరు కంగారు పడకండి అయ్యా, అని కొట్టారని మీరు విశ్వాసం కోల్పోతారా? కోల్పోకండి. ఇలాంటివి అనేకం ఇంకా జరగాలి నా జీవితంలో. 1-2 చూసి మీరు కంగారు పడతారేంటి? ఇంకా జరిగిన తర్వాత, ఇవన్నీ అనుభవించిన తర్వాత, అనేకులు రక్షణ గృహాన్ని చేర్చిన తర్వాత మనం ఏమవుతుంది తెలుసా? పరలోకం చేర్చబడతామని చెప్పాడండి వాళ్ళకండి. ఏమంటే ఎంత గొప్పగా నిలబడాలంటే మనం ఎంత స్టాండర్డ్ ఉండాలి మనకండి. అనేకమైనటువంటివి దేవుని కోసం చేస్తే తప్ప, క్రీస్తు ఎలాగైతే నలిగిపోయాడో రక్షణ కొరకు నువ్వు అలా నలిగిపోతే తప్ప పరలోకం వెళ్ళలేవు. ఇది కన్ఫర్మ్ అండి. తెలుసా మీకండి? చాలామంది అనుకుంటున్నారు క్రైస్తవులు కనుక దేవుడు అన్నీ మాకు ఇస్తాడులేండి. నువ్వు ఆయన పనిలోకి వస్తావని ఇస్తున్నాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? వాటిని అనుభవించడానికి టైం ఎక్కువైపోతుంది. అవునా? ఇల్లు ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఆ ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది అండి. గృహం అంతా ఏంటంటండి ఒక స్వర్గసీమ అంటండి. వాడికి చక్కగా నీట్గా పెట్టి పని మనుషులు నీట్గా చేయించుకుంటుంటారండి. ఒక ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, ఉద్యోగం దేనికోసం ఉపయోగిస్తాడు చెప్పండి? దేవుని పని కోసం ఉపయోగిస్తాడా? ఉద్యోగం ఉందంటే సమాజంలో ఏం కావాలి నాకు? ఇప్పుడు మంచి పేరు కావాలి, గౌరవం కావాలి, అర్హత కావాలి నాకని వాటి కోసం వెంపర్లాడుతూ దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోతుంటారు వీళ్ళందరూ కూడా. నీకు దేవుడు ఇస్తున్నది ప్రతిదీ కూడా దేవుని కోసం ఉపయోగిస్తావని, దేవుని పనులను నువ్వు వాడబడతావని, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావని, పరలోకంలో దేవుడు ఆనందపడాలని ఇచ్చినటువంటి వాటిని దేవుని కోసం ఉపయోగించిన నీవు ఇంకా ఏదో దేవుని కావాలని కోరడం తప్పండి. అది ఇచ్చిన వాటిని బట్టి దేవుడిని ఏం చేయాలి తెలుసా అండి? మహిమపరచాలి పరలోకంలోనండి. దేవుడు కీర్తించబడాలి నీ జీవితాన్ని బట్టి. అలా క్రీస్తు వారు బ్రతికారు కనుక దేవుడు అంటున్నాడు, ఈయన బట్టి నేను ఏమవుతున్నానంటే ఆనందిస్తానండి. ఎవరిని బట్టి అయితే దేవుడు ఆనందించాడో, ఏ క్రియలను బట్టి దేవుడు పరలోకంలో సంతోషంగా ఉన్నాడో వాటిని చూసిన పౌలు అంటున్నాడు, నేను వాటిని నెరవేరుస్తున్నాను కనుక నన్ను పోలు మీరు ఏం చేయండి, నా వెనకలు వచ్చేయండి అన్నాడు. అంతే. ఏం చేశాడంటే రాళ్లతో కొట్టబడ్డాడంటే, జాగరణాలు చేశాడంటే, బెత్తాలతో కొట్టబడ్డాడు, వస్త్రహీనుడిగా మారాడు. ఇవన్నీ దేని కొరకంటే ఇంకా అనేక శ్రమలు అనిపించి దేవుని రాజ్యంలో నేను ప్రవేశించాలి కనుక. తిమోతి గారికి పౌలు గారు రాస్తూ పత్రికలు ఏమన్నా తెలుసా అండి? 2వ పత్రిక 3వ అధ్యాయము, 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి పిల్లలకి. ఏమన్నా తెలుసా అండి? క్రీస్తు యేసునందు సద్భక్తితో, అంటే వాక్య సంబంధమైనటువంటి భక్తితో జీవించాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఏం పొందుతారు తెలుసా నీకు? పర సంబంధమైనటువంటి దీవెనలు పొందుతారు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుతారు అన్నాడండి ఇక్కడ. ఏమన్నాడు ఇక్కడండి? నువ్వు నిజంగా వాక్య సంబంధంగా అంటే పరమందు ఉన్నటువంటి దేవుణ్ణి సంతోషపెట్టేవాడికి ఈ భూమి మీద నువ్వు జీవిస్తే నీకు ఏముంటుందంటే అన్ని హింసలే ఉంటాయి, అన్ని బాధలే ఉంటాయి, అన్ని శ్రమలే ఉంటాయి. ఏమండి ఈ భరించలేక చాలామంది ఏమో తెలుసా అండి, విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సంఘ కాపర్లుగా ఉన్నవాళ్ళు కూడా ఏమన్నా మేము బ్రతకలేకపోతున్నాం కనుక ఏం చేయలేము, ఇంకా
మా వల్ల కాదని చెప్పి మందని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏంటి, అనేక శ్రమలు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ శ్రమలు సహించిన వాడు మాత్రం ఏమవుతాడంటే నిజంగా ధన్యుడండి. అంతం వరకు సహించాలంటే అండి, అంత ఏమవుతుందో చూద్దాం చివరి వరకు. దేవుడు లేడా మనకి? దేవుడే చూసుకుంటాడు కదండి. కానీ ఉండని నిరుపేద స్థితిలో తమకున్నవన్నీ దేవుని కోసం ఇచ్చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. బైబిల్లోనే ఉన్నారు. అపోస్తల కార్యాలు చదవండి. తమకున్న స్థిరాస్తిని తీసుకొచ్చి ఏం చేశారంటే అండి, ఇచ్చేసారు, పడేశారు. అపోస్తల పాదం పడేశారు. ఎందుకంటే దేవుని సువార్త ముఖ్యం. ఆ సువార్త వల్ల అనేకులు రక్షించబడడం ఇష్టం ముందు ముఖ్యం. ఎందుకంటే ఆ రక్షించబడిన వారిని బట్టి పరలోకంలో ఏం కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది అనేటువంటి చక్కటి ఉద్దేశం వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆనందంగా అన్నీ విడిచిపెట్టేశారండి. కానీ ఈరోజు చూడండి, మనం ఏం చేస్తున్నాం చెప్పండి. దేవుని కోసం కష్టపడాలంటే ఇబ్బంది, రావాలంటే ఇబ్బంది, ఇవ్వాలంటే ఇబ్బంది. ఎన్ని ఇబ్బందులను మనకండి. ఇన్ని ఇబ్బందులు పడకుండా హ్యాపీగా నీ లైఫ్ని ఏం చేసుకుంటున్నాడు, జాగ్రత్తగా చక్కగా లీడ్ చేసుకుంటున్నావు, తెలివిగా అనుకుంటున్నాను. కానీ నువ్వు పడే ఆనందం వెనకాల ఏముంది తెలుసా? అంతా దుఃఖమే ఉంది. అంతే కదండి. చాలామంది పిల్లలు ఏమంటుంది సార్, ఒరే ఇప్పుడు కష్టపడరా, పెద్దగా ఏమవుతావు నువ్వు. మరి దేవుడి పనులు ఏం చెప్తున్నాడు దేవుడు కూడా? సేమ్ అదే సూత్రం. ఏంటి సార్, ఈ భూమి మీద కష్టపడరా, తర్వాత ఏమవుతావు నువ్వు? సంతోషపడతావు. నన్ను భూమి మీద సంతోషపరిచిన ప్రతివాడు పరలోకంలో ఏమవుతాడంటే సంతోషపడతాడు. ఈ భూమి మీద నన్ను దుఃఖపరిచిన ప్రతివాడు అక్కడ ఏమవుతాడు సార్? ఎప్పుడూ దుఃఖపడతాడు. ఏది కావాలి చెప్పండి ఇప్పుడు అండి. ఏమండి, ఇదే బెటర్ కదండి. ఏదో కొద్ది కాలం 60 70 అంతవరకు మనం బతుకుతాం లేదు తెలియదు కదా మనకి. 40 50 అనుకుందాం పోనీ. చాలామందికి 60 దాటేశారు. ఇప్పుడు వాళ్ళు ఎంతకాలం బతుకుతారు? ఏమన్నా అయిపోయింది కదా. ఇంకా ఇంకో 10 ఏళ్ళు నువ్వు ఏమో తిరుగుతావో తిరగవో కూడా తెలియదు. ఆ తిరిగే కాలంలో ఉన్నా సరే దేవుని కోసం ఏం చేయాలి? నువ్వు కనీసం కష్టపడాలి. ఇప్పుడు కూడా కష్టపడకపోతే ఎప్పుడు కష్టపడతావు చెప్పు నీకు? నువ్వు చేయవలసినటువంటి వర్కే చాలా ఉంది, దాంతోపాటు హోంవర్క్ ఉంది. ఇప్పుడు ఏ వర్క్ లేకుండా ఉంటున్నావు, తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు 2 వర్కులు కలిసి ఇంపోజిషన్ కూడా చేయాలి రేపు. ఏం చేస్తావు చెప్పు? చాలా కష్టమైన పరిస్థితి ఉందండి. భూమి మీద దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చడం కోసం ఈ భూమి మీద మనం ఏం చేశాడంటే పంపించాడు. యేసుక్రీస్తు అని ఎలాగైతే శరీరధారిగా పంపించాడో నిన్ను నన్ను కూడా సేమ్ అవే అవయవాలతో, అదే ఆహారం ఇస్తూ, అదే గాలినిస్తూ, అదే వాతావరణంలోనికి, అదే భూమి మీదకి నేను ఏం చేశానంటే నిన్ను నన్ను పంపించాడు. ఆయన సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. మరి నువ్వు నేనేం చేస్తున్నాను చెప్పండి? దేవుని సంతోషపెట్టే పనిలో ఉండి సద్వినియోగం చేసుకుంటున్నావా, అయితే మనల్ని మనం సంతోష పెట్టుకునే విధానంలో ఉండి మనం సంతోషపరచుకుంటున్నావా? మనకు మీకు వదిలేస్తున్నా, వివేకానికి విడిచిపెడుతున్నాను. మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఎవరిని సంతోషపెట్టడానికి బతుకుతున్నావు నువ్వు? నిన్ను సంతోషపెట్టడానికి బతుకుతున్నావు, నీ కుటుంబాన్ని సంతోషపెట్టి బతుకుతున్నావు, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ సంతోషపెట్టడానికి బతుకుతున్నావు. మరి దేవుడిని ఎప్పుడు సంతోషపెడతావు? ఇంకా టైం ఏది నీకు? వాళ్ళ కోసం నీ జీవితాన్ని ఆగిపోతే రేపొద్దున నువ్వు నరక యాతన అనుభవించాలి. పండ్లు కొరుకుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, అయ్యో నేను చాలా పొరపాటు చేశాను, చాలా తప్పు చేశానండి నేను అంటాడు. ధనవంతుడు ఏమంటే చెప్పండి, నేను చాలా తప్పు చేశానండి, నా జీవితకాలంలో నాకు ఇష్టమైన నేను ఏం చేశాను, నా ఇష్టమని బ్రతికాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి నా ఇష్టానికి ఎంత మాత్రం కూడా చూడలేదు. ఇప్పుడు నాకు 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళకన్నా ఒకడు ఎవడన్నా ఏం చేయండి ఒకసారి, ఒక మాట చెప్పండి రా బాబు, వాళ్ళ ఇష్టం కాదు, ఎవరిష్టం నెరవేర్చాలని చెప్పండి, దేవుని ఇష్టం నెరవేర్చమని చెప్పండి ఎవడన్నా అంటే లేదు, అవకాశం లేదు. భూమి మీద వాళ్ళకి ఏముంది సార్? ఇదిగో దివ్య గ్రంథమైనటువంటి బైబిల్ ఉంది. ఆ బైబిల్ చదువుకుని బుద్ధి తెచ్చుకుని బతకాలి. లేదా దైవజనులు ఉన్నారు, వాళ్ళు చెప్పే మాటలు బట్టి ఏం చేయాలి? జీవితాలని సరి చేసుకోవాలి. లేదా ఎప్పటికీ నీతో పాటు వాళ్ళు వచ్చేస్తారు, కంగారు పడకు. మీ ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంటారు, కంగారు పడకండి అని. చూడండి, చాలా కుటుంబాలండి ఈ భూమి మీద ఉద్యోగస్తులుగా, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళుగా, పెద్ద పెద్ద కుటుంబాలుగా పిలవబడిన వాళ్ళంతా కూడా ఫ్యామిలీ ప్యాక్ అంతా అక్కడ ఉందండి ఇప్పుడు అండి. తెలుసా మీకండి? ఆ ఫ్యామిలీ ప్యాక్స్ అన్నీ అక్కడ ఉన్నాయి మొత్తం. తండ్రి అక్కడే, కొడుకు అక్కడే, భార్య అక్కడే, కోడళ్ళు అక్కడే, మనవాళ్ళు అక్కడే. ఏం చేశారు భూమి మీద అంటే వాళ్ళకు వాళ్ళు తమ ఇష్టాలు నెరవేర్చుకున్నారు భూమి మీద అంతా కూడానండి. ఆయనే పెద్ద పెద్ద వాళ్ళు చూసినట్టు అనిపిస్తుంటుంది, వీడి గురించి ఇక్కడ చాలా గొప్ప చెప్పుకున్నారు కానీ వీళ్ళంతా అక్కడ వీళ్ళ గురించి ఎడుతాడు అనుకుంటుంటాను నేను. ఆడంటుంటాడు అక్కడ, బాబు మా వాళ్ళకి ఒక్కసారి ఎవరన్నా ఏంటి నేను చెప్పాలనే ఉంటాను కానీ వాళ్ళు చెప్పనివ్వనండి. నువ్వేంటయ్యా నాకు చెప్పేది? ఎంత ధైర్యం అండి వాళ్ళకి. ఈ భూమి మీద చెప్పేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు వచ్చినా అంగీకరించేవాళ్ళు లేరు. యేసుక్రీస్తుని అంగీకరించలేదండి. ఆయన మాటలను ఆయన వెంబడిస్తున్నారు అనుకుంటే మీరే వెంబడించలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇక బయట వాళ్ళ గురించి పక్కనట్టండి. ఎన్ని మాటలు చెప్పాడండి, అద్భుతమైన సంగతులు అండి.
పరలోకానికి ఆయన మాట అంటే రాజమార్గంలో వెళ్ళిపోవచ్చాడు నడుచుకుంటా అలాగండి. కానీ ఆయన మాట కూడా మనం ఏం చేస్తామండి, కొన్ని నిమిషాల్లో ప్రభు నీ ఇష్టం కాదు కానీ మా ఇష్టం. ఇప్పుడు ఇర్మియా గ్రంథం చూద్దామంటే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24 వచ్చిన చూడండి పిల్లలు. అతిశయించేవాడు ఏమంటే దేన్ని బట్టి అతిశయించాలో తెలుసా? భూమి మీద కృప చూపుచు నీతిని న్యాయమును జరిగించుచున్న యెహోవాను దేవుడను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయించాలి. అట్టి వాటిలో నేను ఆనందించేవాడను అని చెప్పాడు దేవుడు. అంటే దేవుడు ఇంకో విధంగా కూడా ఆనందిస్తాడు. ఏంటంటే ఎలా ఆనందిస్తాడు చెప్పండి? ఆయన ఎవరో తెలుసుకోవడంలో నువ్వు ప్రయాసపడుతుంటో చూసావా? దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుని గుణం ఏంటి, దేవుని లక్షణాలు ఏంటి, దేవుడు అసలు యేసుక్రీస్తు వారు దేవుని గురించి ఏం చెప్పాడు అని నువ్వు బైబిల్ని తిరిగేస్తుంటూ చూసావా? ఈ వచనం ఇక్కడ ఉందా, ఈ వచనం ఇక్కడ ఉందా, అంతే కదండి. ఎప్పుడైతే నువ్వు పరిశీలిస్తుంటావో పరిశోధిస్తుంటావో నిన్ను చూసి దేవుడు ఆనందపడిపోతుంటాడు. ఏంటంటే అవునా కదా? చూడండి, అందునే యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం కూడా చూడండి. ఇక్కడ రాసిన చూడండి ఆ వచనం, ఇక్కడ రాసిన చూడండి ఆ వచనం. దేవుని వాక్యమందు పరలోకం ఉందని మీరు దాన్ని ఏం చేయనట్టండి, పరిశోధించాలి. పరలోకం కోసం వెతుకుతుంటావు చూసావా? నువ్వు పరలోకంలో దేవుని తెలుసుకోవాలని ఆరాటపడుతుంటావు చూసావా? ఆ పరిశోధన నీలో కనపడుతున్నప్పుడు దేవుడు చాలా సంతోషపడిపోతుంటాడు. ఏంటంటే చాలామంది పిల్లల గురించి తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకుంటారు. ఏమంటే మా అబ్బాయి రాత్రి 12 గంటలకు చదువుతాడండి, ఉదయం మళ్ళీ 4 గంటలు లేచిపోతాడండి, మళ్ళీ చదువుతాడండి. కానీ వీళ్ళ మట్టికి చూసిన బట్టి ఏమనుకుంటారు వచ్చా అండి, మా అబ్బాయి చాలా కష్టపడిపోతున్నాడని చెప్పుకుంటారు. అంటే పిల్లలు కష్టపడుతూ చదువుతున్నారు అనుకోండి, పైకి ఎదగడానికి మీరు ఏమవుతారు వచ్చా అండి, అబ్బా నా పిల్లలు చాలా గొప్పవాళ్ళని ఫీల్ అయిపోతావు నువ్వు. మరి దేవుడు కూడా పరలోకం రావడం కోసం నువ్వు చేసే ప్రయత్నాలు చూసావా? ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని నువ్వు పరిశీలిస్తూ తన గురించి తెలుసుకోవాలనే ఆతృత నీకు ఏదైతే ఉంటుందో అది నీలో చూసినప్పుడు దేవుడు అవుతాడంటే చాలా ఆనందపడిపోతుంటాడంటండి, చాలా సంతోషపడిపోతుంటాడంటండి. అగో నా కుమారుడు నా కోసం ఏం చేస్తున్నాడు, వెతుకుతున్నాడు. బైబిల్ తీసాడు చక్కగా. రోజు సెల్ ఫోన్ తీసేవాడు, అవునా? రోజు టీవీ చూసేది ఈవిడ, సీరియల్ చూసేది. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది ఈవిడ? అంతే కదండి. ఒక ఇంటికి వెళ్తేనంటండి ఒక ఆయన అద్దెకిచ్చాడంటండి. ఒక ఇంటిని ఏం చేశాడంటే ఒక ఆయన ఇంటి యజమాని అద్దెకిచ్చాడంటండి. అద్దెకిచ్చాడంటే కానీ రోజు సాయంత్రం 7 గంటలకు వస్తాడంటండి డ్యూటీ నుంచి. ఈయన పొద్దున్నే అందరూ కనబడతారంటండి, ఇల్లు అంతా కూడా అంటే అద్దెకున్న వాళ్ళు కింద. కానీ సాయంత్రం అయ్యేసరికి డ్యూటీని చూసేసరికి తలుపులు మూసేసి లైట్లు ఆర్పేసి అసలు నిశ్శబ్దంగా ఉంటుందంటండి. చాలా రోజులు చూశాడంటండి, ఏంటిది వీళ్ళు రాత్రులు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారా ఏంటి సాయంత్రం అయ్యేసరికి, మళ్ళీ పొద్దున్నే వస్తున్నారని డౌట్ వచ్చి, ఏమంటే రోజు గమనిస్తున్నాను నేను, మీరు అసలు బయట ఎవరు కనపట్లేదండి, అంత తొందరగా పొడుగుండిపోతున్నారా బయటకు వెళ్తున్నారా అడిగాడంటండి. వాళ్ళు అన్నారంట, లేదండి సాయంత్రం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాకు సీరియల్స్ ఉంటాయండి, అందువల్ల మేము ఎవ్వరం బయట రాము, ఇంకా తలుపులు వేసేసి సౌండ్ జాగ్రత్తగా మాకు వినపడేలా పెట్టుకుని అన్నం పదార్థాలు అన్నీ ముందెట్టుకుని మేము స్టడీ చెప్పుడు కాకుండా మేమే తినేసి సీరియల్స్ అయిపోయినా పడుకుని పోతామండి, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ మా పనులు మేము చూసుకుంటామండి అని చెప్పారంటండి. ఎలా ఉందండి మాట ఇది? అయ్య బాబు ఇటు ఇలా ఉన్నారనుకున్నాడు ఏంటంటే. ఏమంటే నిజంగా చూడండి, వాళ్ళ ఆసక్తి చూసారా, టీవీ చూడాలి, దానికోసం ఏం చేయాలి, లోకాన్ని విడిచిపెట్టాలనుకున్నారు అంతే వాళ్ళంతా కూడా. మరి దేవుని చేసుకోవడం కోసం నువ్వేం చేస్తున్నావు చెప్పు? మనకేం కావాలి? లోకం కావాలి, దేవుడు కావాలి. లోకం కావాలి, దేవుడు కావాలి. ఎవరు బాగా అర్థమవుతారు చెప్పండి ఇప్పుడు అండి? దేవుడు అర్థం కాదు ఎందుకు ఈ గొడవలోనండి. ఎవరు బాగా అర్థమవుతారు? లోకం బాగా అర్థమవుతుంది. లోకం ఎంత అందంగా ఉంటుంది, లోకం ఎంత రుచికరంగా ఉంటుంది. కనుక దేవుడు బైబిల్ ఏమవుద్దంటే, చాలామంది అందునే యూదులు ఏం చేస్తారంటే జనవరి 1 రాగానే బైబిల్ కొనుక్కుంటారు కొంతమంది, అవునా? చక్కగా ఆదికాండం ఓపెన్ చేస్తారండి, మొదటి పేజీ చదివేస్తారు ఫస్ట్ అండి, తర్వాత 2వ పేజీ చదువుతారండి, అంతే. బైబిల్ అలాగే ఉంటుందండి. కొత్త బైబిల్ మళ్ళీ అనుకుంటాడు ఈ సంవత్సరం కాదు కానీ ఇంకా వచ్చే సంవత్సరం ప్రారంభిద్దాం, ఈ బైబిల్ కాదు, ఈ బైబిల్ వచ్చి రాలేదు, ఇంకో బైబిల్ కొనుక్కుందాం అనుకుంటాడు. ఇలా బైబిల్ని మారుతాడు పాప అండి. గోల్డెన్ బైబిల్ మారుతాడు, రెడ్ బైబిల్ మారుతాడు, ఏమండి కొరియా పేపర్ బైబిల్ మారుతాడు. 1400, 1500 ఎన్ని బైబిల్ కొన్నా నీ బ్రతుకులు ఏమవుతుందంటే బైబిల్ ఒకసారి కూడా జీవితంలో బైబిల్ని చదవాలని కానీ దేవుణ్ణి తెలుసుకోవాలని కానీ ఆసక్తి లేనప్పుడు ఎన్ని బైబిల్ కొంటే ఉపయోగం చెప్పండి? కానీ దేవుడు అంటాడండి, మీరు నన్ను గురించి తెలుసుకోవడంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం వెనక నేను చాలా సంతోషపడతాను.
మనతో చెప్తున్నాడు దేవుడు అండి. అంటే ఆయన సంతోషపడతాడు ఈ విషయంలో తెలిసినప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు అండి? ఆయన సంతోషపడతాడు కాబట్టి ఈ విషయంలో ఆ పని చేద్దాం అనుకోవాలి అంతేనండి. సంతోషపెట్టాలి కదండి. భర్తను సంతోషపెట్టాలని భార్యని సంతోషపెట్టాలని భర్త కాదు. ఇప్పుడు మనం ఇద్దరూ సంతోషపడుతూ దేవుని ఏం చేయాలి? మనం సంతోషపరచాలి. కుటుంబాలుగా మనం సంతోషపడుతూ దేవుని ఏం చేయాలి? సంతోషపరచాలి. ఎంతమంది చెప్పండి తీరి ఓ మీటింగ్ చేయాలనుకున్నాం. ఎవరు ఆనందపడతారు ఇప్పుడు ఇంతకని? ఎవరికి ఆనందం చెప్పండి. కొన్ని మీటింగ్లు చేస్తేనండి ఆ సంఘ నాయకులు ఆనందపడతారు. నిజండి. క్రిస్మస్ చేస్తారనుకోండి, ఎవరు ఆనందం కోసం చేస్తారండి? ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైనట్టుగా డిజైన్ చేస్తారు మొత్తం మీటింగ్ అంతానండి. పాస్టర్ గారు అంటాడు, ఏమండి వాక్యానికి టైం లేదండి ఈరోజు పాస్టర్ గారు. మీరు అలా కూర్చోండి, అంగి వేసుకుని మీరు ఏం చేయండి, అలా కూర్చోండి, మీకు ఇస్తామండి, గ్రీటింగ్స్ చెప్తారు కానీ కంగారు పడకండి. ఏం చెప్పాలంటండి? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, మేరీ క్రిస్మస్, అంతేనా? హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి పాస్టర్ గారు ఏం చేయాలి? ఎలా చెప్తారండి నేను. దేవుని వాక్యం మాకు వద్దు, మాకేం కావాలి ఇప్పుడు? మా పిల్లలు తయారయ్యారండి, వాళ్ళ పిల్లల కోసం అండి వాళ్ళు డ్రెస్సులు కొంటారండి. వాళ్ళు ఆ పిల్లలు స్టేజ్ మీద ఎక్కి డ్యాన్స్ వేయడం కోసం వాళ్ళు చేసే తాపత్రయం ఎంత కాదు. ఎవరిష్టం నెరవేరుతుంది అక్కడ? దేవుడు సంతోషపడుతున్నాడు అక్కడ. నువ్వు సంతోషపడుతున్నావా? నువ్వు సంతోషపడేలా ఉంటే చేయకండి, ఆ పని చేయకండి. ప్రభువు తన ఇష్టం కోసం ఇది కూడా తన సంతోషపడే విధంగా ఇది డిజైన్ చేసుకోలేదు. దేవుడు ఇష్టపడే విధంగా, దేవుడు సంతోషపడే విధంగా ఏం చేశాడంటే తన జీవితంలో అంతా డిజైన్ చేసుకున్నాడు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే దేవుడు ఇష్టపడే విధంగా సమస్తము డిజైన్ చేసుకోవాలి. చూడండి, లోకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతులకు విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమంది ఏం కలుగుతుందంటే చాలా ఎక్కువ సంతోషం కలుగుతుంది. అంటే పాపి మారు మనసు పొందాలి. సంఘంలో చేర్చబడిన తర్వాత చెడుతనంతో నిండిపోయినటువంటి నీ హృదయంలోంచి ఏం చేసే వాక్యం ద్వారా చెడుతనాన్ని బయటికి విసర్జించగలిగే విధంగా నీ వాక్యాన్ని ఏం చేయాలంటే వాళ్ళకి అందించడానికి ప్రయత్నాలు చేయాలంటండి. దానివల్ల దేవుడు ఏమవుతాడంటే పరలోకంలో సంతోషపడతాడంటే. పండగ పరలోకంలో, మరి పరలోకంలో పండగ ఇవ్వగలుగుతారండి? మీరు పండగ చేసుకుంటారా? పరలోకంలో పండగ సంగతి తెరవ పెట్టండి. మా భూమి మీద ఏం చేయాలి? మేము మా ఏరియాలో పండగ బాగా చేసుకోవాలనుకుంటున్నాం, కానీ దేవుడు అంటున్నాడు పరలోకంలో సంతోషపడే విధంగా మీరు బ్రతకండి అన్నాడు. మరో సందర్భం చూడగలిగితే కీర్తన గ్రంథంలో చూస్తే మరొక దాంట్లో దేవుడు సంతోషపడతానన్నాడండి. ఏ విషయంలో దేవుడు సంతోషపడతానన్నాడంటే 147వ కీర్తన 147వ కీర్తన 11వ మాట చూద్దాం ప్రియులారా. తన యందు భయభక్తులు కలవారి ఎడల, తన కృప కొరకు కనిపెట్టు వారి ఎడల యెహోవా ఆనందించువాడంటండి. చూసారండి, దేవుడు దేనికోసం సంతోషపడతాడంటండి? తన యందు భయభక్తులు కలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. ఎప్పుడు కూడా భయం. ఒక పాపం చేయాలంటే ఏముండాలి? నీకు భయం ఉండాలి, భక్తి ఉండాలి, దేవుని వాక్యం నీకు కనబడుతుండాలి. ప్రతి సందర్భంలో కూడా ఇది దేవునికి ఇష్టమా, దేవునికి ఇష్టం కాదా? ఇలా ఆలోచిస్తే దేవుడు బాధపడతాడా, సంతోషపడతాడా? ఇలా నువ్వు ఎప్పుడైతే ఆలోచించగలుగుతావో పరలోకంలో దేవుడు ఏమవుతాడంటే చాలా సంతోషపడతాడంటే. కనుక పిల్లారా, దేవుడు సంతోషపడే విధంగా యేసుక్రీస్తు వారి లోకంలో ఎలాగైతే జీవించాడో మనం కూడా ఏం చేయాలంటే ఈ భూమి మీద దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలండి. దేవుని ఇష్టం నెరవేర్చాలి, కేవలము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. యేసుక్రీస్తు వారు తనకి ఇచ్చినటువంటి కొద్ది జీవిత కాలాన్ని దేవుని ఇష్టానం కోసం నెరవేర్చడం కోసం జీవించి సంపూర్తి చేశాడంటండి మొత్తం అంతా కూడా. అంటే దేవుడు ఏదైతే ఇష్టపడతాడో తన ఎడల అదంతా కూడా సంపూర్తి చేశాడంటే. నేను మనం చెప్పగలం అలాగా? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం అంటాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతటి నేను ఏం చేశాను? సంపూర్ణంగా నెరవేర్చాడు. మనం సగమన నెరవేర్చామండి మన జీవితంలో. నువ్వేం చేయాలని దేవుడు నీకు పని ఇచ్చాడో, ఆ పని కొరకు నీ జీవితాన్ని ఇచ్చాడో, ఈ జన్మనిచ్చాడో అది మనకు అసలు తెలియదండి. తెలీదు. జంతువులు కంటున్నాయి కాబట్టి నన్ను కనాలనుకుంటావు అంతే. నువ్వు అంతే. అవి చచ్చిపోతున్నాయి కనుక నేను చచ్చిపోతాను అనుకుంటున్నావు. కాదండి. వాటికి నీకు ఎంత వ్యత్యాసం ఉందంటే అవి వచ్చి మళ్ళీ కలిసిపోతాయి, కానీ నువ్వేమవుతుంది తెలుసా? పరలోకానికి వెళ్ళాలి. ఎంత గొప్పవాడైన నీకు ఏ పని లేదని ఎలా అనుకుంటున్నావు చెప్పు? భూమి మీద పనులు ఉన్నాయంటండి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే అనేకుల రక్షణ కొరకు తనను ఎలాగైతే నలిగిపోయాడో నీవు కూడా అదే పనులు నువ్వేవాలంటే అనేకులు రక్షించడం కొరకు నలిగిపోవాలంటండి. తన యందు భయభక్తులు కలవాళ్ళు దేవుడు సంతోషపడతానని కాబట్టి ఆయన యందు భయము భక్తి కలిగి పాపాన్ని విడిచిపెట్టడంలో నువ్వు కూడా ఏమన్నాలంటే దేవుణ్ణి
సంతోషపరిచేవాడిగా ఉండాలంటే అండి. మరో పాయింట్ ఏం చెప్పాను, ఆయన తెలుసుకోవడంలో, అంతేనా, ఆయన వాక్యాన్ని గ్రహించడంలో నువ్వు చూపించే శ్రద్ధ ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా దేవుడే అవుతాడంటే సంతోషపడతాడంటే. ఇది దేవుని సంతోషపడే విధంగా ఈ భూమి మీద జీవించాలని దేవుడు చెప్పిన మాటలండి ఇవన్నీ కూడా. మనం కూడా జీవితంలో ఏదో కొన్ని సంతోషపడుతున్నాం, ఏదో కొంత ఆనందపడుతున్నాం. మరి ఈ ఆనందం, ఈ సంతోషము దేవుడు కొలగలుగుతుందా? దీనివల్ల కలగాలండి. మనం పడే సంతోషం కూడా దేవుడు సంతోషపడే విధంగా ఉండాలి. ఎలా ఉంటుందండి అదంటే, మీటింగ్ పెట్టాం ఇప్పుడండి, ఏమండి, మీటింగ్ పెట్టాం కదా, మీటింగ్ పెట్టాం, పొద్దున్నే 4:30కి లేస్తున్నాం ఒకరోజు అండి, ఒకరోజు 5ంటికి లేస్తాం. ఎలా ఉంటుంది చెప్పండి మనకండి? సంతోషంగా ఉంటుందా? చాలా బాధగా ఉంటుందండి. ఎందుకంటే మంచి చలి, మంచు పడుతుంది, రాత్రి కొంచెం లేట్ అయినా చక్కగా పొద్దున ఏం చేయొచ్చు, ఒక గంట ఎక్స్ట్రా పడుకోవచ్చు చక్కగా తనిపెట్టి. కానీ అదే టైంలో లేచి పని చేయాలనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు అండి? బాధ. కానీ ఒక విషయం చెప్పమంటారా, ఇదే బాధలో కూడా ఏముంటుంది తెలుసా అండి, దేవుడి పనిలో ఆనందం ఉంటుందండి. మీటింగ్ ఉంది, మీటింగ్ కోసం ఏం చేస్తున్నాం మేము? దేవుడి పని చేస్తున్నాం. ఈ బాధలో కూడా ఆనందం ఉంటుంది అన్న విషయం నీకు అర్థమైతే భక్తుల జీవితాలు కూడా ఇదే ఉన్నది, గుర్తించు. ఈ ఆనందం ఎప్పుడు ఉండాలి నీకు? ఎప్పుడు ఉండాలి చెప్పండి? అప్పుడప్పుడు ఉంటే బాగుంటుందా? ఎప్పుడు ఉంటే బాగుంటుందా? ఎప్పుడు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నీకు చెప్పండి, ఎలా ఉంటుంది చెప్పండి? మనం పడుతున్నటువంటి 2 గంటలు 3 గంటలు పడే కష్టంలో మనకు ఆనందం ఉందండి. మీటింగ్ పెడుతున్నాం అంటే లైట్లు కడుతున్నాం, మీటింగ్ పెడుతున్నాం అంటే కర్రలు పోతున్నాం, మీటింగ్ పెడుతున్నాం అంటే వంటలు వండుతున్నాం, మీటింగ్ పెడుతున్నాం అంటే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం, మీటింగ్ పెడుతున్నాం అంటే ఏమంటే 4-5 గంటలు కదలంగా మెదలంగా ఉండదు. ఇంకా ఏ పనులు పెట్టడం ఉండదు, ఇంకా స్టన్ అయిపోవాలి అంతే అక్కడండి, నిలబడిపోవాలి మేకులాగా అండి. ఆ పని అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు పెట్టాలి, అది పెద్ద పని, అవునా? ఈ పనులన్నీ అయిపోయిన దానికి ఏమీ లేకుండా అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు అండి? పెళ్ళికి వెళ్తారు చాలామంది అండి, ఎప్పుడో తాగేసి 3 గంటలకు వెళ్తాడండి, భోజనం పెట్టకపోతే ఏం చేస్తాడు చెప్పండి? నా కొరకు భోజనం ఉంచడానికి గొడవ పెట్టుకుంటాడండి వాడు, అవునా? కానీ మనకు చూడండి, మీటింగ్ అయిపోద్ది, అన్నీ అయిపోతాయండి, తెచ్చిన మాంసం అయిపోతుంది, తెచ్చినటువంటి సాంబార్ అయిపోద్ది, అన్నం అయిపోద్ది, అన్నీ అయిపోయిన తర్వాత ఏమున్నా పర్లేదండి, ఆకలి వేయట్లేదు అంటాం. ఎందుకంటాం చెప్పండి అన్నమాట? నీ కోరిక నెరవేరింది అక్కడ, నువ్వేదైతే కోరుకున్నావో, ఏదైతే చేయాలనుకున్నావో ఆ పని జరిగింది అక్కడ దేవుడి ద్వారా. అప్పుడు ఏమవుతుంది మనకి చెప్పండి? ఆకలేదు, రాత్రి 2 అయిపోద్ది, అయినా నిద్ర పట్టదు. అంటే అందులో ఆనందం ఉంది నీకు. ఇది ఎప్పుడు ఉండాలండి ఆనందం అండి. ఇందులో ఎత్తుక్కోగలిగినాడు, ఆనందపడేవాడు గొప్పోడు అండి. వాడు ఆనందం ఎవరి వల్ల కలుగుతుంది సార్ అండి? దేవుని వలన కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు పడినటువంటి ఆనందం అదేనండి. దెబ్బలు పడుతున్నాయి పక్కన, అవునా? ఇబ్బంది పడుతున్నాడు, ఆకలి దప్పులు కలుగుతున్నాయి, జాగరణ పడుతున్నాడు. అది సమాజానికి ఎలా ఉందంటే, అయ్యి బాబు దేవుని కోసం ఇంత కష్టపడాలా అనిపిస్తుంది అండి. కానీ ఆ కష్టం పడుతున్నటువంటి పౌలుకి ఎలా ఉందంటే, నేను ఇంకా పడాలి, దాని కొరకు నేను ఎంత దూరాన్ని ప్రయాణం చేస్తాను, ఎంతనే ఇస్తాను, ఎంత ఇబ్బంది అయినా నేను ఏం చేస్తానంటే అనుభవిస్తాను. ఎందుకంటే ఈ ఇబ్బందులు కూడా నాకు ఏముందంటే ఆనందం ఉంది. అది అనుభవించారని వాళ్ళండి, ఆ ఫ్లేవర్ అనుభవించాలి. ఆ ఫ్లేవర్ ఎవరైతే అనుభవించగలుగుతున్నారో వాళ్ళకి దేవుడు అర్థమైనట్టండి. అందులోని చేతులు ముడుచుకుని, బాబు నేను రాలేనండి, నేను ఇవ్వలేనండి, నాది కాదండి ఆ పనిని తప్పించుకుంటూ వచ్చానండి, వాళ్ళకి ఫ్లేవర్ అర్థం కాలేదనమాట అండి. నాకు ఆ విషయం తెలుసు, మీకు అర్థమవుతున్నప్పుడు ఆ మాటలు బట్టి. చాలామందికి వాక్యం తెలిసినా సమాజానికి వెళ్ళి ప్రకటించరండి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళేమంటారో, రేపు పొద్దున వెలివేస్తారేమో. ఎవడనుకుంటే ఏంటి, ఈ అనుకోవడంలో కూడా నాకేముంది ఇప్పుడు, వాళ్ళు ఏమనుకుంటారని తెలిసినా కూడా నాకేముంది ఇప్పుడు, ఇందులో ఆనందం ఉంది. అవమానంలో కూడా నాకు ఆనందం ఎత్తుకుంటున్నాడు. ఎంత గొప్ప విషయం చెప్పండి ఇది. కాబట్టి అండి, దేవుని పనిలో ఆనందాన్ని ఎత్తుక్కున్నవాడు గొప్పవాడు. దేవుని పనిలో ఏమండి నిజంగా బాధను ఎత్తుకున్నవాడు. మాతో పాటు మీటింగ్కి వచ్చేవాళ్ళు, పని చేసేవాళ్ళు చాలామంది వచ్చేవారండి, ఏడుస్తూ చేసేవారండి కండాళ్ళు అని. అప్పుడే రావాలా? ఆ పనిలో కూడా ఏం చేయాలి? అప్పుడు తప్పించుకోవాలి. అందరు కష్టపడుతుంటే అని మీకు వాటర్ ప్యాకెట్లు ఎత్తాను అని చెప్పి పైరుపెట్టకండి. ఇటు వాటర్ ప్యాకెట్లు ఎత్తావా? ఎంతమంది కష్టపడుతున్నారు కదా, వాళ్ళు అడిగినప్పుడు తెద్దిగానిలే, కూర్చుని తమ్ముడు పని చేయంటే, లేదు నేను ఇప్పుడే తెచ్చేస్తానండి బండి వెళ్ళిపోడండి. ఏంటంటే ఈ పనులు ఎందుకని ఏంటంటే, వాడికి ఆ పనిలో ఆనందం దొరకట్లేదు. ఆ ఫ్లేవర్ వాడు ఏమన్నదంటే పొందుకోలేకపోయాడు. అంటే పరలోకంలో పొందుకుంటాడు ఆనందం అండి కాడు. అది గుర్తించండి. మొదట దేవుని పనిలో నలిగిపోవడంలో ఆనందాన్ని ఎత్తుకున్నాడు యేసుక్రీస్తు వారండి. అలా నలిగిపోవడం, యేసుక్రీస్తు వారు నలిగిపోవడంలో కూడా దేవుడు ఆనందాన్ని చూశాడు. ఆ విషయం తెలుసా మీకండి? యేసుక్రీస్తు వారు సిలువలో నలిగిపోతున్నాడు, మనకి ఏం కలుగుతుంటే కన్నీళ్ళు కలుగుతుంటాయి. ఇది నిజమే, కన్నీళ్ళు కలగాలి కూడా. నీకు మనసు చెలించాలి నిజంగా ఆ త్యాగాన్ని చూసినప్పుడు.
కానీ పరలోకంలో చూస్తున్నటువంటి దేవునికి ఆనందం కలిగిందంటండి. దేన్ని బట్టి తెలుసా? యేసుక్రీస్తు వారిని గుద్దుతున్నప్పుడు అండి, యేసుక్రీస్తు వారిని కొడుతున్నప్పుడు, యేసుక్రీస్తు వారి ముఖం మీద ఉమ్మి వేస్తున్నప్పుడు పరలోకంలో దేవునికి చాలా హ్యాపీగా ఉందంటండి. నమ్ముతారు ఈ మాట మీరండి? ఇదేంటండి ఇలా వాక్యం చెప్తాడు అని మీరు అనుకుంటారేమో. యెషయా గ్రంథం 53వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ మాట చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారిని నలగొట్టుటకు యెహోవాకు దేవునికి ఇష్టం. హ్యాపీ ఫీల్ అయ్యాడంటే దేవుడు. ఎందుకు హ్యాపీ ఫీల్ అయ్యాడంటే ఈయన నలుగుతున్నాడు, అనేకులకి ఏమవుతుందంటే రక్షణ కలుగుతుంది. ఇప్పుడు నువ్వు నలుగుతున్నావు, పొద్దున్నే లేచిపోతున్నావు, నిద్ర అనుకుంటున్నావు. ఏమన్నా ఆడవాళ్ళు ఆ రోజంతా కష్టపడతారు అందులోనండి. నేనేం బాధపడినండి, ఎందుకంటే ఇంకా తిడతాను, పైగా తిరిగేసండి. ఎందుకు తిడతాను చెప్పండి? నేను నష్టపోతున్నారండి మీరేమన్నా? నష్టపోతున్నారు మీరేమన్నా? నష్టపోవట్లేదు, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకున్నారు. దాంట్లో ఇంకా పర్ఫెక్ట్గా చేయండి అంటాను నేను. లైట్ ఇలా కడతాడు ఒక ఆయన, నేను అంటాను ఇలా కాదు, ఇప్పేసి మళ్ళీ ఏం చేయ నువ్వు ఎలా కట్టంటాను. ఎందుకంటే నా మాట అంటే అయ్యో ఒకసారి చేశాడు కదా మళ్ళీ చేయలేడేమో. నాకెందుకు? చేస్తే నువ్వు ప్రతిఫలాన్ని కరెక్ట్గా పొందుకుంటావు, లేకపోతే ఏమవుతావు, నువ్వు ప్రతిఫలాన్ని సరిగ్గా నువ్వు పొందుకోలేకపోతావురా బాబు అన్న నా బాధ అండి. పర్ఫెక్షన్ కావాలి దేవుడి పనిలో. యేసుక్రీస్తు వారు ఏం పొందాడంటే పర్ఫెక్షన్ చేశాడే లేదా? పర్ఫెక్ట్గా చేశాడంతే. కాబట్టి మనం ఈరోజు ఏమవుతున్నామంటే నమ్ముకోగలుగుతున్నాం, రాగలుగుతున్నాం. ఆయన పర్ఫెక్ట్ చేయకపోతే ఏముంది చెప్పండి? దేవుడి పని ఎప్పుడు పర్ఫెక్ట్గా చేయాలి. ఆ పనిలో ఏం పొందాలి? నువ్వు ఆనందాన్ని అనుభవించగలిగి ఉండాలి. ఆ బాధలు కూడానండి. మీటింగ్లు పాంప్లెట్లు పంచాలి, రేపు పొద్దున్న స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం నుంచి. రేపు మధ్యాహ్నం నుంచి ఎలా ఉంటుంది చెప్పండి? ఇది అమ్మ బాబాయ్ పిక్కల పైకి ఎక్కేస్తాయండి. అయినా అందులో ఏం ఎత్తుకోవాలి నువ్వు తెలుసా? హ్యాపీనెస్ కోరుకోవాలి. ఇది ఏం కోసం కష్టపడినప్పుడు నేను ఏమండి భూమి మీద కష్టపడితే ఎంత ఇస్తారు చెప్పండి? నీకు రోజుకి ఎంత ఇస్తారు చెప్పండి మీరు? 500, 1000 రూపాయలు వేసుకోండి మీరు. అండ్ అదే దుబాయ్లో కష్టపడడానికి ఎంత ఇస్తారు నీకు? 2000 ఇస్తారు అనుకోండి. పోనీ 1000 రూపాయలు ఎందుకు తీసుకోవాలి? అక్కడ దాకా వెళ్ళి 1000 రూపాయలకి ఎందుకు పని చేయాలి? అది ఇక్కడే పని చేసుకోవచ్చు. 2000 పని చేస్తారు. అదే అమెరికా వెళ్ళి పని చేస్తాం, నీకు ఎంత వస్తుంది? 10,000 వస్తుంది రోజుకి అనుకో. మరి పరలోకంలో నీ ప్రతిఫలం ఎంత ఉంటుందో చెప్పి దీన్ని బట్టి ఇలా లెక్కేసుకోండి మీరు. అవునా? పరలోకంలో అనంతమైనటువంటి పరసంబంధమైనటువంటి నిత్యమైనటువంటి సంపద. ఇక్కడ పడుతున్నట్టు బాధ బట్టి అక్కడ సంపద పెరుగుతుందంటండి. పరలోకంలో మీ ఫలం ఏమండి మీకు రెట్టింపు అవుతుంటుందంటండి పైగా మళ్ళీనండి. ఏమండి మరి ఎంత కరెక్ట్గా చేయాలి చెప్పండి మనం అంటే? ఎంత ఆనందించాలి చెప్పండి? డబ్బులు వస్తున్నాయండి, పని చేస్తున్నాం అనుకోండి, డబ్బులు వస్తున్నాయి కొన్ని ఏమవుద్ది? చాలామంది చూడండి యాప్లు చూసే వాళ్ళని ఏమంటారు సార్, ఒక ఎంటర్టైన్మెంట్ వస్తుంటుంది, నేను నవ్వుకుంటుంటానండి. రీల్స్ చూస్తున్నారా మీరు? అయితే రీల్స్ చూస్తూ కూడా మీరు ధనాన్ని ఏం చేయండి మీరు ఇప్పుడు? విన్నారా మీరు యాడ్ ఇది? ఎలా ఉంది చెప్పండి యాడ్ అండి? బాగుంది కదా? పని చేయండి, పనిలో మీరు ఏం పొందండి? పరలోకంలో ధనాన్ని పొందండి. ఎలా ఉంది చెప్పండి మా కాన్సెప్ట్ అండి? ఇంకా బాగుంది కదా? ప్రతిదీ కూడా అన్వయించుకోవాలి. అందుకే నేను అన్వయించుకోవాలి. ఉద్యోగంలో ఖాళీ లేదు, ఊరి మీద ఖాళీ లేదు నీకు, ఇంకెప్పుడు ఆలోచించావు దేవుడి కోసం? నువ్వు ఆలోచించడానికే ఖాళీ లేనప్పుడు నువ్వు ఇక దేవుడి పని ఎప్పుడు చేస్తావు చెప్పు? నువ్వు దేవుడు 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 దేవుడి పని దేవుడి పని దేవుడి పని, ఆ పనిలోనే ఆనందమే తెచ్చుకోవాలండి. ఈ పాములు పంచుతున్నాడు అతనండి, ఎవరో తిడతారు, ఎరా నీకు పని పట్టలేదా, ఎలాంటి ఎలాంటి అనేది ఇసేస్తాడండి. వందాలండి అన్నాడు. మీరు మాకు ఏం చేస్తున్నారు తిరిగేసి మళ్ళీ మీరు? నేను 100 రూపాయలు ఇస్తానని మీకు 100 రూపాయలు వస్తుంది, నాకు ఇస్తే మీకు ఇది ఇస్తే నాకు ఏమవుతుంది? 100 రూపాయలు వస్తుంది. మీరు ఇది నా మొహం మీద గంటడం వల్ల నాకు ఏమవుతుందంటే 500 వస్తుంది. ఏది బాగుంది చెప్పండి ఇప్పుడు అండి? అలా ఎవడికి ఇంటాడో ఆడి దగ్గరికి వెళ్ళాలి మీరు ఇప్పుడు అండి. 10 మందికి పంచే బదులు అలాంటి ఇద్దరు పంచిన డబ్బులు వచ్చేసినాయి కదండి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అలా అని చెప్పేసి మూర్ఖంగా ప్రవర్తించకూడదు. ఎలా చేయాలి? సౌమ్యత. క్రైస్తవుడు అనేసరికి మృదుతత్వం అంటే ప్రేమ, ఇవి కనపరిచే విధంగా కూడా ఏముండాలంటే మన స్వభావం ఉండాలి. అక్కడికి వెళ్ళేసరికి ఫోన్లేరా ఆడేముందిలేరా ఇలావి బాబు అని తీసుకోవాలి, ఏముందండి. అలా చక్కగా మనం ఏం చేద్దామంటే దేవుడి పనిని ఆనందం ఎత్తుక్కుంటే చేద్దాం. మీటింగ్స్ ఎదురు దేవుడు ఇచ్చాడు తగ్గానండి. అంటే నలగడానికి, నలిగిపోవడానికి, ఈ నలగడంలో దేవుడు సంతోషపడడానికి ఒక చక్కటి దినాన్ని దేవుడు ఏం చేసిన మన కోసం ముందు తీసుకొచ్చాడు ఇప్పుడు అండి. ఇందులో మనం ఏం పొందాలి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు అండి? అయ్యి బాబాయ్ నాకెందుకురా బాబు అనుకోకండి. ఇందులో ఏం పొందుకోండి మీరు ఇప్పుడు? ఆపర్చునిటీ వచ్చింది, దీన్ని ఏం చేయండి? సద్వినియోగపరచుకోండి. దీన్ని వాడుకుని దీని ద్వారా పరలోక సంబంధమైన ధనాన్ని ఏం చేయండి? మీరు సంపాదించుకునేటువంటి మంచి అవకాశం మన దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు అండి. మనం ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు అండి? సంపాదించుకోవడానికి మాత్రమే మనసు పెట్టాలి, అవునా కదా? మనసు పెట్టాలి, అంతేనండి. కాబట్టి ఈ ఉద్దేశంతో మాత్రమే దేవుడి పని చేయండి. ఇప్పుడు చేసిన ఈ ఉద్దేశంతో మాత్రమే దేవుడికి ఇవ్వండి. ఈ ఉద్దేశంతో దేవుడి కోసం ఏం చేయండి అంటే ముందుకు రండి. ఆయన చూడండి, ఎండాకాలం అని లేదు,
వర్షాకాలం అని లేదు, చలికాలం అని లేదు, ఎప్పుడైనా సరే మీటింగ్ పెడుతుంటామండి. ఎవరు పెడుతున్నారు ఇది? దేవుడు ఇస్తున్నాడు అవకాశం అండి. ఈ గొప్ప అవకాశాన్ని ఏం చేయండి, ప్రతి వారు కూడా సద్వినియోగం చేసుకుందాం. దయించి దీనికోసం ప్రార్థన చేయండి. తండ్రి, ఇగో నా కోపం రాకుండా, వచ్చిన కోపాన్ని ఏం చేయాలి, దేవుడి పనిలో తగ్గించుకు చేయడం కోసం. బాధ కలుగుతుంది, ఏదో తెగిపోతుంది, నష్టం కలుగుతుంది, మంచి ఆపర్చునిటీ ఆ టైంలోనే వస్తుంది. కానీ ఈ టైంలో ఏం చేయలేను, ఇవన్నీ పక్కన పడేసి నేను తెలుసుకోవడంలో, ఇప్పుడు ఆదివారం గురువారం ఉందండి, దేవుడిని తెలుసుకోవడంలో ఆయన ఆనందపడుతున్నాడు కాబట్టి మిగతా పనులను పక్కన పడేద్దాం. ఎందుకంటే ఈ పనిలో దేవుడు ఆనందపడతాడు, నేను ఆ పనిలో దేవుడు ఆనందపడతాడా? బేజూరు చేసుకోండి. ఏ పనిలో ఆనందపడతాడు దేవుడు చెప్పండి? ఇగో ఆయన తెలుసుకోవడంలో ఆనందపడతాడు ఆయన. అయితే ఏం చేద్దాం ఇప్పుడు? అది పక్కన పడేసి ఈయన తెలుసుకోవడంలో వెళ్ళిపోతాం. దేవుడు ఆయన పనిలో ఉంటే అనేకులు రక్షణ సువార్త వినపడితే ఆనందపడతాడు కనుక నేను అక్కడికి వెళ్ళడం కంటే ఇక్కడికి వెళ్ళడం మంచిది. బేజూరు అండి. ఎప్పుడు కూడా జీవితంలో ఏం చేయాలంటే బేజూరు ఉండాలి కదా, అవునా కాదు చెప్పండి? కోవిడ్ వెళ్తే 250 వస్తుంది, దుబాయ్ వెళ్తే 500 వస్తుంది. ఎక్కడికి వెళ్తా చెప్పు నువ్వు? కొంచెం కష్టమైన పర్లేదు నేను అక్కడికి వెళ్తాను అంటావు. అంటా కదా నువ్వు, నేను అంటావండి, నిజమే డబ్బుల కోసం అంటావు. మరి ఎక్కడింది కానీ నువ్వు పోతాను అలా మాట. కాబట్టి మీ జీవితాల్లో దేవుని కోసం చేసే పనిలో బేజూరు చేసుకోండి. లోక సంబంధమైన పనికి, ఈ పనికి, దేవుడి పనికి ఏం చేయాలంటే బేజూరు పెట్టుకోండి. ఏ పనికి వెళ్తే బెటరు? ఇప్పుడు నేను ఇది చేస్తే దేవుడు సంతోషపడతాడు, ఇది చేస్తే దేవుడు బాధపడతాడు, ఇది చేద్దాం, ఇది చేద్దామా? పని విషయంలో కూడానండి అన్నీ పక్కన పెట్టుకోండి. ఇది దేవుడు సంతోషపడేది ఏదైతే ఉందో దాని వైపు మీరు ఏం చేయండి అంటే వెళ్ళిపోండి. దయించి మీకు వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తులు యేసుక్రీస్తు వారి పేరట చెల్లిస్తున్నాం తండ్రి. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తన యొక్క మార్గంలోకి తండ్రి మమ్మల్ని తీసుకొచ్చారు. మీకు రాజ్యంగా మమ్మల్ని ఎన్నుకున్నారు, రాజులుగా మమ్మల్ని నిలబెట్టి తండ్రి ప్రభావ మా చేతికి మీ పనిని అప్పగిస్తున్నారు. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చేరువచ్చిన మీ పిల్లలుగా మాకు ఇచ్చినటువంటి పనులు తండ్రి, ప్రతి విషయంలో తండ్రి ప్రభా నిన్ను సంతోషపరిచే విధంగా తండ్రి ప్రభా, మీరు ఆనందపడేటువంటి పనుల్లో తండ్రి మాత్రమే మేము ఉండే విధంగా తండ్రి మా మనసులను మేము చక్కదిద్దుకుని నీ వాక్యం ద్వారా తండ్రి సరి చేసుకుని మీరు సంతోషపడేటువంటి ప్రతి పనిలో తండ్రి ప్రభా ఎల్లవేళ మేము ఉంటుకు తండ్రి ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకునే స్థితి దయచేసి వేడుకుంటున్నాం తండ్రి. ఇగో నీ కుమారులుగా, నీ కుమార్తెగా నీ వాక్యాన్ని విన్నాం, విని విడిచిపెట్టి తండ్రి ప్రభా నిన్ను బాధ పెట్టేవారుగా, నిన్ను ఇబ్బంది పెట్టేవారుగా, నీకు చింతన కలిగించేటువంటి పనుల్లో తండ్రి ప్రభా మేము వెళ్లకుండా నీ పనిలో సంతోషపడి నీ పనిలో నలిగిపోతూ కూడా తండ్రి ఆనందాన్ని వెతుక్కునేటువంటి పసిబిడ్డల వంటి మనస్తత్వాన్ని తండ్రి ప్రతి వారికి దయచేసి వేడుకుంటున్నాం తండ్రి. నీ కృప కాపుదల ఎల్లవేళ తోడించి బలపరచుని బ్రతులాడుతూ చేరువచ్చిన నీ పిల్లలకు కావాల్సిన సామర్థ్యాన్ని, శక్తిని, స్వస్థతను, బలమును, ఆరోగ్యమును దయచేయమని, ప్రతి ఇరుకును, ప్రతి ఇబ్బందిని తొలగించమని, దూర ప్రాంతాల్లో నీ బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకోమని, చిన్న బిడ్డలను, వృద్ధులను, తన పెద్ద వయసు వారిని, నడి వయసు వారిని తండ్రి ప్రతి వారిని దీవించి ఆశ్రయించమని తండ్రి మా చేతికి ఇచ్చినటువంటి మీ పనిని తండ్రి ప్రభా సజావుగాను, సక్రంగాను తండ్రి సంపూర్తిగా జరిగించడానికి తండ్రి ప్రభా సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని కూడా శక్తిని దయచేయమని వేడుకుంటూ తండ్రి మీరే మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలం మనకి తోడి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.